కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్లో సునామీని సృష్టించింది కవిత ఎపిసోడ్. ఎలా చూడాలి కవిత ఎపిసోడ్ని అసలు? కవిత ఎపిసోడ్లో కవిత ఎపిసోడ్ అనే చూడాలి. ఇంకెలా చూడాలంటే నేను ఆన్సర్ చెప్పలేగలిగేది కాదు. కానీ మనకు అర్థం కావాల్సింది, కవిత ఈ స్థాయిలో తిరుగుబాటు చేసినా కూడా బీఆర్ఎస్లో నుంచి పెద్ద స్పందన లేదు. మీకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరు కవిత వైపు రావడం కానీ, బీఆర్ఎస్లో ఏదో పెద్ద చీలికలాగా ఉన్న వాతావరణమే తెలియదు. వాస్తవంగా కేసీఆర్ కూతురు బీఆర్ఎస్లో ఫస్ట్ ఫ్యామిలీలో ఒకరు, సయానా ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసి చాలా కాలం తెలంగాణ ఉద్యమంతో ఉండి తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలుగా ఆమె ఇంత పాత్ర ఉన్నా కూడా ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇంపాక్ట్ కనబడలేదు. మన మీడియాలో హైప్ అయితే కనబడుతుంది. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు కూడా వ్యాసాలు రాశాయి, జాతీయ మీడియా కథనాలు నడిపించాయి. ఆ కథనాలకు కూడా కారణము కేసీఆర్ కూతురు కనుక, కేసీఆర్ కుటుంబంలో వచ్చిన గొడవ కనుక. కానీ గ్రౌండ్ పైన కవితకు మద్దతుగా భారీ జన సమీకరణ కానీ, బీఆర్ఎస్ నుంచి భారీగా రాజీనామాలకు కానీ, కవితకు మద్దతుగా సాలిడారిటీ ప్రకటించడం కానీ, గ్రామాల నుంచి పట్టణాల నుంచి ఆ వాతావరణం ఎక్కడ మనకు కనిపించలేదు. ఇప్పుడైతే భవిష్యత్తులో ఏం జరుగుతుంది మనం చెప్పలేము. చాలామంది ఊహించింది రాజకీయాల్లో ఇది ఎంతో కొంత నష్టం చేస్తుంది బీఆర్ఎస్ అని భావించారు. కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణం చూస్తే బీఆర్ఎస్కు భారీ నష్టం చేసే వాతావరణం అయితే కనబడలేదు. అందువల్ల దీనికి కారణాలు ఏంటి అనేది ఒకటి విశ్లేషణ. సో ఎందుకు ఈ పరిస్థితి ఉంది? వాస్తవంగా బీఆర్ఎస్ ఓడిపోయింది గణనీయంగా, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గింది. పార్టీ కేసీఆర్ గతంలో లాగా ఫీల్డ్ మీద లేడు. సో ఆయన అసెంబ్లీకి రావడం లేదు. అడపాదడప మీటింగ్ల వరంగల్ సభ తర్వాత మనకు ఎక్కడా కనిపించలేదు. ఆ పార్టీ వారసత్వ సవాళ్ళు ఎదుర్కొంటోంది. హూ ఈజ్ బీఆర్ఎస్ బాస్ ఆఫ్టర్ కేసీఆర్ అన్నదానికి ఇప్పటికీ ఆన్సర్ లేదు. కేటీఆర్ బాస్ అవుతాడా, హరీష్ రావు బాస్ అవుతారా? ఈ సమస్య అపరిష్కృతంగా ఉంది. మీరు బీఆర్ఎస్లో ఎవరినైనా అడగండి, ఈ వారసత్వ సమస్య అపరిష్కృతంగా ఉన్నంత కాలం బీఆర్ఎస్లో ఒక స్తబ్దత ఉంటుంది. ఇలాంటి బీజేపీ మరోవైపు ఆల్ అవుట్ ఎఫర్ట్ తెలంగాణలో తాను అధికారంలోకి రావటానికి ఒక భారీ ముట్టడిలాగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ నుంచి నాయకులు పెద్ద ఎత్తున తమ పార్టీలకు వస్తారని బీజేపీ చెప్తోంది. అఫ్కోర్స్ కాంగ్రెస్ నాయకులు వస్తారని కూడా చెప్తున్నారు, కానీ ఇప్పటివరకైతే వారు చేరలేదు. కానీ బీఆర్ఎస్ నుంచి నాయకులు అయితే చేరడం కూడా మొదలైంది. మాజీ ఎమ్మెల్యే బాలరాజ్ చేరారు, మరికొంతమంది కూడా చేరుతారు ఇన్స్టాల్మెంట్లో అంటున్నారు. సో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంది. ఇలాంటి సవాళ్ళ సంక్షోభాల సమయంలో కవిత తిరుగుబాటు వచ్చింది. సాధారణంగా ఇది బీఆర్ఎస్కు పెద్ద దెబ్బగా ఉండాలి, పరిణమించాలి. కానీ మరి ఎందుకు లేదు అనే ప్రశ్న మనకు వేసుకోవాలి. అదే కాకుండా కాంగ్రెస్ బీజేపీలు కవిత తమ వైపు ఎక్కడ వస్తుందో అని చెప్పి డోర్లే మూసిపెట్టుకున్నారు. సో కవిత వస్తుంది అన్న ఊహాగానాల నేపథ్యంలో, కవిత అయితే ఎప్పుడు చెప్పలేదు కాంగ్రెస్లో చేరుతానని, బీజేపీలో చేరుతానని. ఆ ఊహాగానాల నేపథ్యంలో మేము ముందుగానే డోర్ మూసేసుకుంటున్నాం, మా దగ్గర రావాల్సిన అవసరం లేదు అని. ఇప్పుడు బీఆర్ఎస్లో ఆ స్థాయి నాయకురాలు బయటకు వస్తుంటే పార్టీలు దారాలు తెరవాలి, కానీ ఆ వాతావరణం కూడా కనబడలేదు. ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది అని ఆలోచిస్తే, మొదటిది కవిత లేవనెత్తిన అంశం. అంటే ఒక నరేటివ్ ఏంటి అనేది క్వశ్చన్. ఏదైనా ఒక పబ్లిక్ ఇష్యూ పైన ఆమె గనక బీఆర్ఎస్తో డీలింక్ చేసుకుని లేదా డిమార్కేట్ చేసుకుని డిఫర్ అయ్యి బయటికి వస్తే ఆమె ఇమేజ్ చాలా ఎక్కువ ఉండేది. ఏదో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వస్తే ఇంకా ఎక్కువ ఉండేది. బీఆర్ఎస్ ఓడిపోయాక ఎలాంటి పబ్లిక్ ఇష్యూ లేదు. ఇక్కడ ఏదో ఆర్టీసీపై కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బయటకు వచ్చామనో,
లేదా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ సరిగా పోరాడడం లేదు అని వరుస ఉదాహరణలు ఇచ్చి కవిత అంతకన్నా ఫాస్ట్గా రియాక్ట్ అయి పోరాడి సో ఇంకో బీఆర్ఎస్ ఈ స్థాయిలో చురుగ్గా లేదు, అందుకే నేను బయటకు వస్తున్నానని ఏదో ఒక పబ్లిక్ కాజ్ పైన బయటికి వచ్చి ఉంటే కవిత గుర్తింపు పెరిగేది. కానీ మీరు గమనించండి, ఆ పబ్లిక్ కాజ్ లేదు. ఎప్పుడు కూడా ఆ పబ్లిక్ కాజ్ లేనప్పుడు ప్రజలు ఐడెంటిఫై కారు. ఇప్పుడు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక రకంగా డిజాస్టర్, సెల్ఫ్ గోల్ లాగా అనిపించింది. అందులో ఆమె మొత్తం చెప్పింది హరీష్ అన్న, సంతన్న, హరీష్ రావు, సంతోష్ రావులతో తనకున్న పేచి పంచాయతీ. ఇది తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? సో తెలంగాణ సమాజానికి ఏం సంబంధం దీంతో? ఇది కేసీఆర్ కుటుంబంలో పంచాయతీ కాదంటే బీఆర్ఎస్ లోపల పంచాయతీ, మిగతా ప్రజలకు ఏం సంబంధం దీంతో? సో అందువల్ల ఒక పబ్లిక్ ఇష్యూ ముందు పెట్టడంలో కవిత ఫెయిల్ అయ్యారు. రెండవది ఆమె ఎంచుకున్న టార్గెట్ కేసీఆర్ కేటీఆర్ అయితే దానికి గ్రావిటీ వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ పార్టీ ప్రెసిడెంట్, కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ వారసుడు. చూడండి, ఒక్క పురుషులకే వారసత్వం ఉంటుంది, ఆ కొడుకులకే, కూతుర్లకి ఎందుకు ఉండదు? నేను కూడా ఉద్యమంలో ఉన్నాను కదా అని కనుక ఆమె రంగంలో దిగుంటే వారి రాజకీయం వేరే ఉండేది. ఆ రెస్పాన్స్ వస్తుందా లేదా నేను చెప్పలేను, కానీ బట్ డెఫినెట్గా కాస్త ఆ పొలిటికల్ పంచ్ ఉండేది. కానీ ఆమె ఎవరి మీద వచ్చింది? హరీష్ రావు పైన. హరీష్ రావే బీఆర్ఎస్లో బాధితులుగా భావిస్తారు. ఎందుకంటే కేసీఆర్ క్లియర్గా కేటీఆర్ను తన వారసుడిగా సిగ్నల్స్ ఇస్తున్నాడు. మీకు అది దానికి ఉదాహరణ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడమే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కేటీఆర్ ఒక రకంగా నెంబర్ 2గా వ్యవహరించారు, అందరికీ తెలిసింది. సో అన్అఫీషియల్ నెంబర్ 2, అఫీషియల్ కాకపోయినా. సో బ్యూరోక్రసీకి తెలుసు, పొలిటీషియన్లకు తెలుసు. హరీష్ రావు వైపు పెద్దగా బీఆర్ఎస్ నాయకులు ఎవరు వెళ్లకుండా కూడా కేసీఆర్ కట్టుదిట్టం చేశారు, నిఘా పెంచారు. హరీష్ రావుతో ఐడెంటిఫై ఉంటే తమకు ఫ్యూచర్ లేదని బీఆర్ఎస్ నేతల్లో భావన కల్పించే ప్రయత్నం చేశారన్నారు. ఇది పరాకాష్ఠగా చేరే వరంగల్ సభలో కేటీఆర్ కటౌట్లు, కేసీఆర్ కటౌట్లు తప్ప హరీష్ రావు లేవు. సో అందువల్ల హరీష్ రావే బాధితుడుగా రాజకీయ రంగంలో పొలిటికల్ స్పేస్లో, పొలిటికల్ సర్కిల్లో చెప్పుకుంటారు. సో ఇప్పుడు బాధితునిపై దాడి చేస్తే ఎక్కడికి వెళ్ళి రాజకీయం వస్తుంది? నువ్వు ఎప్పుడైనా నేను బాధితురాలని కవిత చెబుతోంది. నీ పోరాటం ఎవరిపైన? మరో బాధితులని హరీష్ రావు పైన. ఇది అంటే మీకు ఒక రైట్ టార్గెట్ని ఎంచుకోకుండా యుద్ధం చేస్తే గెలవరు. రైట్ టార్గెట్ని ఎంచుకోలేకపోయారు. హరీష్ రావు ఈజ్ ఎ వెరీ రాంగ్ టార్గెట్. అందులో పొలిటికల్ క్రెడిబిలిటీ కానీ పొలిటికల్ పాపులారిటీలో హరీష్ రావు ఇస్ మచ్ మోర్ ఎహెడ్ ఆఫ్ కవిత. కవిత కన్నా 100 రెట్లు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీలోనూ తెలంగాణ సమాజంలో పలుకుబడింది. ఇక మూడవది పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫీలింగ్ ఏంటి? పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫీలింగ్ కేసీఆర్కు హరీష్ రావు కన్నా కూడా కేటీఆర్కి హరీష్ రావు గ్యాప్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకత్వానికి హరీష్ రావుకు గ్యాప్ ఉంది అని. ఇది పబ్లిక్ పర్సెప్షన్. ఇందుకు భిన్నమైన పర్సెప్షన్ కవిత ముందు పెట్టింది. హరీష్ రావే మొత్తం చక్రం తిప్పుతున్నాడు పార్టీని, అసలు పార్టీని ఒక రకంగా హైజాక్ చేసేసాడు, కేసీఆర్ను కేటీఆర్ను కూడా ప్రమాదంలో పడేశాడు. సో అన్నా జరభద్రం అంటూ మాట్లాడింది. ఇది అప్పటి వరకు సమాజంలో ఉన్న పబ్లిక్ పర్సెప్షను పొలిటికల్ పర్సెప్షన్కు భిన్నమైన కథనం. పబ్లిక్ పర్సెప్షన్ అయినా పొలిటికల్ పర్సెప్షన్ రాజకీయ వర్గాల్లో ఉన్నదైనా హరీష్ రావు బీఆర్ఎస్ నడుపుతున్నాడు అని ఎవరు అనుకోవడం లేదు. అందువల్ల హరీష్ రావుకు బీఆర్ఎస్కు గ్యాప్ ఉందని అనుకుంటున్నారు. బీజేపీ నాయకులు కూడా అడపా హరీష్ రావు మా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం, ఇలాంటి మాటలు కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు హరీష్ రావును టార్గెట్ చేయడం వల్ల పాపులర్ పబ్లిక్ పర్సెప్షన్, పాపులర్ పొలిటికల్ పర్సెప్షన్కు భిన్నమైన కథనాన్ని ఆమె వినిపించారు. అది ప్రజలకు డైజెస్ట్ కాదు. అన్లెస్ కవిత చెప్పింది రైటా రాంగ్ అనే జోలికి కూడా నేను వెళ్ళడం లేదు. కానీ కవిత కంప్లీట్లీ కాంట్రరీ టు ద పాపులర్ పబ్లిక్ పర్సెప్షన్ చెప్పినప్పుడు ప్రజల్ని నమ్మించడానికి కూడా అంత సులభం కాదు. సో ఇది థర్డ్ ఎగ్జాంపుల్. ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏంటి? సో ఏదన్నా ఒక పాలసీ ఇష్యూ పైన తనకు హరీష్ రావుకో, తనకు సంతోష్ రావుకో, తనకు మరొకరికో డిస్ప్యూట్ ఉంది.
అంటే ప్రజలు దాన్ని స్వాగతిస్తారు. కానీ డిస్ప్యూట్ ఏంది, ఇంకో వీళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు, హరీష్ రావు అడ్డగోలుగా సంపాదించుకున్నాడు, సంతోష్ రావు అడ్డగోలుగా సంపాదించుకున్నాడని. వాళ్ళు సంపాదించుకునడం నిజమే అయితే ఆ సంపాదనకు అవకాశం ఇచ్చింది ఎవరు? కేసీఆర్. కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. కేసీఆర్ చాలా అమాయకుడు. కేసీఆర్ చాలా ఏమీ తెలియని వ్యక్తి. కేసీఆర్కి అసలు పాపం ఏమీ సంబంధమే లేదు. ఇదంతా అవినీతి అంతా హరీష్ రావు చేసి సంతోష్ రావు చేశారు. దానివల్ల మరకలు కేసీఆర్కి అంటుతున్నాయంటే ప్రజలు నమ్ముతారా? కేసీఆర్ ఎవరన్నా పొలిటికల్ నావిస్ అంటే రాజకీయంగా అంత అమాయకుడని భావిస్తారా? అందరికీ తెలుసు బీఆర్ఎస్లో హూ విల్ కాల్ షాట్స్ కేటీఆర్ కూడా కాదు, హరీష్ రావు పక్క పెడతాం, కేటీఆర్ కూడా కాదు. అన్నీ తానే నడిపించింది బీఆర్ఎస్ పార్టీలోను ప్రభుత్వంలోను కేసీఆర్. కేసీఆర్ ఈజ్ వెరీ యాక్టివ్, టవరింగ్ స్టేచర్. ఆయన ఏమీ అనారోగ్యంలో పాలై జయలలితను శశికళ బంధించినట్లు సో అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు కదా. సో ఇక్కడ కేసీఆర్ ఇస్ ఫుల్లీ యాక్టివ్, ఫుల్లీ కాన్షియస్, ఫుల్లీ క్యాపబుల్ లీడర్ కూడా. అలాంటి లీడరు హరీష్ రావుకో సంతోష్ రావుకో తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా సంపాదించుకునే అవకాశం ఇస్తాడా? ఒకవేళ అవినీతి అంటూ జరిగితే అది అందరికీ తెలిసి అందరి భాగస్వామ్యంతోనే జరిగి ఉండాలి. అందరూ దాంట్లో ప్రయోజనం పొంది ఉండాలి. ఒక్కరు ప్రయోజనం పొందడానికి అవకాశమే లేదు. ఏమైనా ఉంటే హోల్సేల్గా హరీష్ రావు పొందే అవకాశం లేదు, సంతోష్ రావు పొందే అవకాశం లేదు. వీళ్ళేమైనా పొందితే రిటైల్గా పొందాలి. ఒకవేళ నిజమే జరిగితే హోల్సేల్గా కేసీఆరే పొందాలి కదా. కానీ కవిత ఏమంటుంది, కేసీఆర్కి సంబంధం లేదు, మీతో సంబంధం ఉంటుంది. సో అది జనం యాక్సెప్ట్ చేసేది కాదు. ఐదవది, బీఆర్ఎస్కు నష్టం జరిగే రీతిలో ఆమె ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నది. దాంతో బీఆర్ఎస్ వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ చెప్పేది ఏంటి, కాళేశ్వరం ఒక పెద్ద డిజాస్టర్, అదొక దివాలా కోరు ఆలోచన, దానివల్ల రాష్ట్రం పూర్తిగా కుంగిపోయింది. అంటే కాళేశ్వరం పిల్లర్సే కాదు, రాష్ట్ర ఎకానమీ కుంగిపోయింది, రాష్ట్రం అప్పుల పాలైంది, ఇది అన్వయబుల్, అక్కడ వాటర్ అవైలబిలిటీ కూడా ఉండదు. అంటే కాళేశ్వరం డిజైను, కాన్సెప్టు, కన్స్ట్రక్షన్ తీరు అన్నీ కూడా ఒక డిజాస్టర్ అని కాంగ్రెస్ చెప్తోంది. బీజేపీ ఏమో ప్రాజెక్ట్ మంచిదే కానీ జరిగిన తీరు చాలా అవినీతిమయమని బీజేపీ చెప్తోంది. ఇప్పుడు కవిత బీఆర్ఎస్కు అనుకూలంగా వాయిస్ వినిపించలేదు. అవినీతి జరిగిన మాట నిజమే కానీ అది కేసీఆర్ సంబంధం లేదు ఉంటుంది. సో అక్కడ కేసీఆర్ ఇస్ ద చీఫ్ మినిస్టర్, హరీష్ రావు ఇస్ ఓన్లీ ఇరిగేషన్ మినిస్టర్. ఇప్పుడు కాంట్రాక్టర్ డిసైడ్ చేస్తే కేసీఆర్ డిసైడ్ చేస్తాడా? కాంట్రాక్టర్ తప్పంటది, ఇరిగేషన్ మినిస్టర్ తప్పంటారు, కానీ చీఫ్ మినిస్టర్ మాత్రం కాదంటారు. సో దట్ కెనాట్ హ్యాపెన్ కదా. సో అందువల్ల కాళేశ్వరం పైన కవిత రైజ్ చేసినటువంటి ప్రసంగం కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్కు బీజేపీకి ఆయుధాలు ఇచ్చాయి. అందువల్ల మీకు బీఆర్ఎస్ నాయకులు ఇంత వ్యతిరేకత రావటానికి కారణం అది. కాళేశ్వరంలో అవినీతి జరగలేదు, కాంగ్రెస్ పార్టీ కావాలని బదనాం చేస్తోంది, కావాలని రిపేర్ చేస్తోందని బీఆర్ఎస్ చెప్తుంటే అవినీతిని రాటిఫై చేసింది కవిత. దాంతో ఇప్పుడు చూడండి, కవితే చెప్తోంది అందులో అవినీతి జరిగింది, మీ కుటుంబంలోనే ఉన్నవారు చెప్తున్నారని. సో అందువల్ల పొలిటికల్గా చూసుకున్నప్పుడు ఆమె స్ట్రాటజిక్ మిస్టేక్సే కనబడుతున్నాయి, వ్యూహాత్మకమైన తప్పులే కనబడుతున్నాయి తప్ప ఎక్కడా కూడా స్పష్టంగా రాజకీయంగా తనకు ఉపయోగపడే అడుగులు వేసినట్టుగా కనిపించలేదు. అందుకే ఈ గత కొన్ని గంటలలో ఒక రెండు రోజుల్లో జరిగిన పరిణామాలు చూస్తే ఎక్కడ గ్రౌండ్ స్వెల్ అనేది రావడం లేదు. అంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో ఒక కలకలం. సో ఆమె వాస్తవంగా ఆ కలకలం తెప్పించేందుకు కావాలని కూడా కొన్ని పేర్లు తీసుకొని మాట్లాడారు. అవును, అయినా కూడా అది బీఆర్ఎస్లో కాకపోగా పైగా బీఆర్ఎస్ మోర్ యునైటెడ్ అయింది. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ అందరూ ఏకమైపోయారు ఇప్పుడు. సో అందువల్ల బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసిందంటే అది కూడా లేదు. ఎందుకంటే అవినీతి జరిగిందంటుంది, కేసీఆర్ సంబంధం లేదంటుంది. సంబంధం లేనప్పుడు ఆత్మరక్షణ ఎట్లా పడుతుంది? నిజంగానే కవిత కనుక కేసీఆర్ కూడా అవినీతి చేశాడు అని ఉంటే చాలా ఆత్మరక్షణలో పడేది బీఆర్ఎస్. కానీ అక్కడ ఏమనడం లేదు మళ్ళీ. అందువల్ల ఒకవైపు ఏమో కాంగ్రెస్ బీజేపీలకు ఆయుధం ఇస్తూ, మరోవైపు ఏమో బీఆర్ఎస్కు వైపు తాను ఉన్నానా లేనా చెప్పలేని పరిస్థితి. అందువల్ల ఈ గందరగోళం అంతా చూస్తే క్లియర్గా
స్ట్రాటజిక్ మిస్టేక్సే కనబడుతున్నాయి. ఓకే, ఒకసారి కవిత మాట్లాడిన బయట కూడా ఉంది, ఆ బయట కూడా విందామండి. ఎందుకంటే ఇన్నాళ్ళు పార్టీకి తను చేసిన సేవ గురించి మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయింది కవిత. ఒకసారి కవిత మాట్లాడేది చూద్దాం. రాజకీయాల్లోకి వచ్చిన, తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన, ఇవాళ నాకు 47 సంవత్సరాలు. అంటే నా 20 సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం, కేసీఆర్ గారి కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన. సడన్గా ఇవ్వాలా నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని, నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారికి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది. శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం, తెలంగాణ ఆత్మగా పనిచేసినాం. మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసినాం, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలను నిలబెట్టడం కోసం పనిచేసినాం. ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా, నేనేం చేయలేదా పార్టీకి? నిజామాబాద్లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి 2018లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు. ఏం కాంట్రిబ్యూషన్ లేదా అన్నది? ఓన్లీ హరీష్ అన్నది సంతనదే ఉన్నదా కాంట్రిబ్యూషన్? నాగేశ్వర్ గారు, కవిత కంట్రిబ్యూషన్ లేదని ఎవరు అనలేదు, బీఆర్ఎస్ నాయకులు లేదు, బయట కూడా ఎవరు అనలేదు కదా. కవిత కంట్రిబ్యూషన్ ఉంది, దాని ప్రకారం ఆమె ప్రతిఫలాన్ని కూడా పొందారు కదా. నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఒక దశలో ఎన్డీఏలో కనుక బీఆర్ఎస్ ఉండుంటే మంత్రి కూడా అయ్యేవారు. కవిత ఒక దశలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మోడీ ఆహ్వానిస్తే మేము ఎన్డీఏ ప్రభుత్వంలోకి వెళ్తామని. ఫస్ట్ టర్మ్లో మీకు సెకండ్ టైం మళ్ళీ టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు. ఓడిపోయాక మళ్ళీ ఎమ్మెల్సీని చేశారు. సో కవిత కంట్రిబ్యూషన్ ఉన్న మాట నిజం, బీఆర్ఎస్ ద్వారా కవిత ప్రయోజనం పొందింది కూడా నిజమే కదా. ఈ రెండు నిజమైనప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒకటే నిజం అంటే ఎమోషనల్ ఇష్యూ వస్తుంది. ఒకటి ఇప్పుడు ఇంకా షర్మిల విషయంలోనైనా షర్మిల పాదయాత్ర చేసింది జగన్ కొరకు. జగన్ జైల్లో ఉంటే మొత్తం పార్టీ భారాన్ని మోసింది, కానీ ఆమెకు రాజకీయంగా ఏ పదవి దక్కలేదు. కానీ కవితకు అన్ని రకాలుగా పదవులు దక్కాయి కదా. సో అందువల్ల ఇప్పుడు కవిత విక్టిమ్హుడ్ అనే కార్డ్ ప్లే చేస్తాను స్కోప్ లేదు. రెండు, బీఆర్ఎస్ తనంతర తాను కవితను సస్పెండ్ చేయలేదు. మన పొలిటికల్ డెవలప్మెంట్ ఫాలో అవుతాం. నాకేమి కవిత పట్ల ప్రత్యేకమైన అనుకూలత లేదు, బీఆర్ఎస్ పట్ల అనుకూలత లేదు. ఒక అవుట్ సైడ్ కామెంటేటర్గా చూసినప్పుడు కవితను బీఆర్ఎస్ దూరం చేస్తుందా, బీఆర్ఎస్ కవిత దూరం జరిగిందా? మీరు లాస్ట్ డెవలప్మెంట్ చూస్తే తెలంగాణ భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధించలేదు అని కేసీఆర్ 10 ఏళ్ల పాలన పైన ఒక నెగిటివ్ కామెంట్ చేశారు. అది రైటా రాంగ్ అని అనడం లేదు, రైటే కావచ్చు, బట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ బీఆర్ఎస్ లీడర్ ఇన్ పబ్లిక్ స్పేస్ కదా. ఏ సామాజిక న్యాయం జరగలేదు తప్పని అంటలేదు, కవిత చెప్పింది తప్పని కాదు. కానీ ఆ మాట కవిత నుంచి, కేసీఆర్ కూతురు నుంచి బహిరంగ వేదిక పైన విత్ ఇన్ ద ఇంటర్నల్ పార్టీ ఫోరంలో మనం సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం, భౌగోళిక తెలంగాణ సాధించామంటే తప్పలేదు, దాన్ని యాక్సెప్టబుల్. కానీ బయట వచ్చి అది ప్రత్యర్థులకు ఆయుధం అయిపోతుంది కదా. సో అలా ఆ తర్వాత నా లెటర్ రాసి నా లెటర్ లీక్ అయింది. లీక్ అయిన తర్వాత అది ఇంటర్నల్ ఫోరంలో తేల్చుకోవాల్సిన అంశం కేసీఆర్ దగ్గర, పార్టీ నాయకత్వం దగ్గర. కానీ ఆమె దాని చుట్టూ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, దయ్యాలు ఈ లెటర్ లీక్ చేశారంటూ తన స్వరాన్ని పెంచారు. రెండవసారి, మూడోసారికి వచ్చేవరకు ఏకంగా అప్పటి వరకు కూడా ఆమెను ఏం సస్పెండ్ చేయలేదు బీఆర్ఎస్. ఎక్కడా మీరు బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు. బీఆర్ఎస్ నాయకులు ఒక్కరిద్దరు మినహా, జగదీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు మినహా ఇంకా ఎవరు భారీగా దాడి కూడా చేయలేదు కవిత పైన. ఆ తర్వాత ఆమె ఇక హరీష్ రావు, సంతోష్ రావులపై కూడా అటాక్ మొదలు పెట్టాక పార్టీ రియాక్ట్ అయింది. కరెక్ట్. అందువల్ల పార్టీ బీఆర్ఎస్ ఏదో ఏకపక్షంగా కవితను వెంబడించి పంపించినటువంటి లేదు. అందువల్ల షీ కాంట్ ప్లే విక్టిమ్ కార్డ్. 3, తెలంగాణ జాగృతి ఆమె పాత్ర నిజం, అనుమానం లేదు. కానీ తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్కు సంబంధం లేని పాత్ర కాదు, ఇండిపెండెంట్ పాత్ర కాదు. బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన దాంట్లో ఒక భాగం. అదేదో ఇండిపెండెంట్ తెలంగాణ జాగృతే బీఆర్ఎస్ నడిపించినట్లు, తెలంగాణ జాగృతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినట్లు, కేసీఆర్ను తెలంగాణ జాగృతే ముఖ్యమంత్రి చేసినట్టు ఒప్పుకోరు కదా. తెలంగాణ ఉద్యమం బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వం తెలంగాణ జాగృతికి అవకాశాన్ని ఇచ్చింది. అందులో కవిత పాత్ర చెప్పదగినది, అందులో అనుమానం లేదు.
అందువల్ల కవిత విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తానికి ఆస్కారం లేదు. రైట్. కేంద్రం జిఎస్టీలో మార్పులు తీసుకొచ్చింది. కేవలం ఇప్పుడు 2 స్లాబులు మాత్రమే ఉంటాయి, కానీ కొన్ని లగ్జరీ ఐటమ్స్ పైన 40% ట్యాక్సులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే 1200 cc దాటిన పెట్రోల్ కార్ల పైన, 1500 cc దాటిన డీజిల్ కార్ల పైన 40% వరకు ట్యాక్స్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అందుబాటులో ఉన్న ట్యాక్సులు 5-18% మాత్రమే. ఈ జిఎస్టీలో తీసుకొచ్చిన మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మార్పులను తీసుకుని రాబోతుంది, ఎటువంటి వృద్ధిని సాధించబోతుంది అనే విషయంపై ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. నాగేశ్వర్ గారు, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలో మార్పులు తీసుకొచ్చింది అంటూ ఉన్నారు. ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది, దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది గేమ్ చేంజర్ కాబోతుంది. ట్రంప్ టారిఫ్ల రూపంలో తీసుకొచ్చినటువంటి దాంతో దేశానికి జరిగిన నష్టాన్ని ఈ జిఎస్టీలో తీసుకొచ్చిన మార్పులు పూడ్చి అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళబోతున్నాయని అంటూ ఉన్నారు. ఎలా చూడాలి దీన్ని? అంటే డెఫినెట్గా కొన్ని రకాల వస్తువులపైన జిఎస్టీ తగ్గింది, ఆ మేరకు వినియోగదారునికి రిలీఫ్, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ ఎందుకంటే ఓవరాల్గా ఎవరేజ్ జిఎస్టీ తగ్గింది. ఇప్పుడు మీకు ఎవరేజ్ జిఎస్టీ పెట్టిన సమయంలో 15.3% ఉండే వెయిటెడ్ ఎవరేజ్ అంటారు. అంటే కొన్నిటిపైన 5, కొన్నిటిపైన 12, కొన్నిటిపైన 18, కొన్నిటిపైన 28, కానీ వెయిటెడ్ ఎవరేజ్ 15.3% ఉండే. ఇది 2018లో కొన్ని అంశాల్లో మళ్ళీ మార్పులు చేశారు, తగ్గించారు. అప్పుడు అది 12.2%కి వచ్చింది. ఇప్పుడు వెయిటెడ్ ఎవరేజ్ 9.8. ఈ మార్పుల వల్ల, ప్రజెంట్ మార్పుల వల్ల, అంటే అన్ని రకాల ఒక్కొక్క వస్తువు పైన ఒక్కొక్క జిఎస్టీ కనుక వాటి సగటు తీస్తారు, వెయిటెడ్ ఎవరేజ్ అంటారు. సో ఆ వెయిటెడ్ ఎవరేజ్ తగ్గింది అంటే ఖచ్చితంగా జిఎస్టీ ద్వారా ప్రజలకు ఉపశమనం అయితే ఈ మార్పుల వల్ల వస్తుందని ఈ ఫిగర్స్ మనకు చెప్తున్నాయి, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ దీనివల్ల గేమ్ చేంజర్ అయిపోయి మొత్తం భారత వృద్ధి రేటు ఉరుకులు పరుగులు తీస్తుందా అనేది క్వశ్చన్. సో వాట్ ఈజ్ రియాలిటీ, వాట్ ఈజ్ హైప్? రియాలిటీ నేను చెప్పాను మీకు ఆల్రెడీ. రియాలిటీ జిఎస్టీ స్టార్ట్ అయినప్పుడు వెయిట్ ఎవరేజ్ 15.3 ఉంటే ఈ 2018లో చిన్న మార్పులు, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ మార్పులు, 9.8 వెయిటెడ్ ఎవరేజ్ ఉంది. సడన్లీ ఇది రిలీఫ్. కానీ ఇక హైప్ ఏంటి? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అవుతుందా అనేది చూద్దాం. గేమ్ చేంజర్ అవ్వడానికి మొదటిగా కావాల్సింది ఈ తగ్గింపు కాస్త వినియోగదారులకు చేరాలి. కానీ మన ఎక్స్పీరియన్స్ ఏంటి? పన్నులు పెరిగినప్పుడేమో వెంటనే పెరుగుతాయి మార్కెట్లో, పన్నులు తగ్గినప్పుడు మాత్రం తగ్గవు. మీరు ఎప్పుడైనా చూడండి, అది ఏదైనా కానివ్వండి. సో ఎందుకు అది పాస్ ఆన్ కాదు కన్స్యూమర్కు. మీకు 2018లో ఇలా జిఎస్టీ కొన్ని తగ్గినప్పుడు 25 కంపెనీస్ పైన స్టడీ జరిగింది. ఆ స్టడీ ఏం చెప్పిందంటే ఈ జిఎస్టీ బెనిఫిట్స్ కాస్త పాస్ ఆన్ కాలేదు అనేది దీనికి వచ్చిన ఆన్సర్. అందువల్ల అప్పుడు అందుకే నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ అనేది ఒకటి పెట్టి ఇలా మార్కెట్లో లాభాల కొరకు వినియోగదారుని మోసం చేయకూడదు అని ఒక ప్రయత్నం జరిగింది. కానీ అదేమీ ఎక్కడా కదలికలేదు. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీని మేము మళ్ళీ బలోపేతం చేస్తామని. కానీ ఈ 8 ఏళ్లలో మాత్రం మనకు అలాంటిది ఏమీ కాలే. సో అందువల్ల మీకు మొదటి ఛాలెంజ్ ఈ బెనిఫిట్ కాస్త పూర్తి స్థాయిలో వినియోగదారునికి చేరాలి. అది డెఫినెట్గా పూర్తి స్థాయిలో చేరదు, ఎంతో కొంత చేరచ్చు, కానీ పూర్తి స్థాయిలో చేరదు. ఇది మొదటి ఛాలెంజ్గా ఉంటుంది. రెండవది ఏంటంటే రాష్ట్రాలు కేంద్రము రాష్ట్రాలు కలిపితే జిఎస్టీ. కానీ మన దేశంలో ఉన్నటువంటి టాక్సేషన్లో ట్రంకేటెడ్ ఫెడరలిజం అంటారు. అంటే తలకిందులైన సమాఖ్య. కేంద్రము ఆదాయంలో ఎక్కువ వాటా పొందుతుంది, కానీ ఖర్చుల్లో ఎక్కువ వాటా రాష్ట్రాలకు ఉంటుంది. మీరు హెల్త్, ఎడ్యుకేషన్, ఏమన్నది లా అండ్ ఆర్డర్ అంతా రాష్ట్రమే కదా. కేంద్రము డిఫెన్స్, ఇట్లా కొన్నిటిపైన నేషనల్ హైవేస్ అని. సో మీకు అంటే ఆదాయంలో ఎక్కువ వాటా కేంద్రానికి పోతే ఖర్చు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో ఎక్కువ భారం రాష్ట్రాలపైన పడుతుంది. కానీ ఇప్పుడు ఈ జిఎస్టీ మార్పులు రాష్ట్రాల ఆదాయాన్ని దెబ్బతీయబోతోంది. ఎలా దెబ్బతీయబోతోంది అనేది మనకు ఉదాహరణ. సో జిఎస్టీ వచ్చినప్పుడు ఇదే కన్సర్న్ రాష్ట్రాలు వ్యక్తం చేశాయి, దీనివల్ల మేము నష్టపోతామని.
జిఎస్టీ కన్నా ప్రీ జిఎస్టీ పీరియడ్లో ఇలాంటి వ్యవస్థలు ఉన్న సమయంలో 14% వాజ్ ఎవరేజ్ యాన్యువల్ గ్రోత్ ఆఫ్ స్టేట్స్ రెవెన్యూస్. రాష్ట్రాలకు ప్రీ జిఎస్టీ పీరియడ్లో ఈ జిఎస్టీలో భాగమైన పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయ వృద్ధి రేటు 14% ఉండే. జిఎస్టీ వచ్చాక 8 ఇయర్స్లో దాని ఎవరేజ్ 11.08% పడిపోయింది. అందుకొరకు 2017లోనే జిఎస్టీ పెట్టినప్పుడైతే రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయో అప్పుడు జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అని ఒకదాన్ని ఏర్పాటు చేసింది జిఎస్టీ వ్యవస్థ. అంటే కొన్ని రకాల వస్తువులు సిన్ గూడ్స్ అంటారు, ఇప్పుడు 40% టారిఫ్ ఉంది, ట్యాక్స్ ఉంది, అంతకుముందు 28% ఉండే. వీటిపైన ఈ సిన్ గూడ్స్ పైన స్పెషల్ సెస్ వేసి ఆ వచ్చిన ఆదాయాన్ని కాస్త ఈ జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్కు జమ చేసేవాళ్ళు. అందులో నుంచి ఆ అష్యూర్డ్ గ్రోత్ ఆఫ్ టాక్సేషన్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. అంటే ఒకవేళ 14% లేకపోతే 13% ఉంటే 1% కంపెన్సేట్ చేశారు, 15% ఉంటే ఏమీ రాదు. ఈ 5 ఏళ్లలో 2022లో ఈ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అయిపోయింది. అప్పటి నుంచి రాష్ట్రాలు అడుగుతున్నాయి, దీన్ని ఇప్పుడు కూడా అడిగాయి కంటిన్యూ చేయమని, కానీ కంటిన్యూ చేస్తానికి ఒప్పుకోలేదు. అంటే రాష్ట్రాలు ఈ 8 ఏళ్ళ అనుభవం మీకు చెప్పాను, 11.08% యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్టీ. సో అందువల్ల రాష్ట్రాలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సో రాష్ట్రాలు నష్టపోయినప్పుడు ఆటోమేటిక్గా మీకు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పైన, ప్రజా సంక్షేమం పైన పడే ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఏమైనా తీయండి, సబ్సిడీలు, సంక్షేమ పథకాలు అన్నీ చూడండి, రాష్ట్రం ఎక్కిస్తుంది. సో ఇది రెండవ సమస్య. మూడవ సమస్య ఏంటంటే ఒక ప్రైస్ రిడక్షన్ వల్ల, ట్యాక్స్ రిడక్షన్ వల్ల ఆటోమేటిక్గా కన్సంప్షన్ పెరుగుతుంది అన్నది థియరీ. ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నారంటే జిఎస్టీ తగ్గించడము, ఇన్కమ్ ట్యాక్స్లో ఇచ్చిన రాయితీ వల్ల 1.6% జీడిపి పెరుగుతుంది, దానివల్ల ఈ లాస్ ఆఫ్ రెవెన్యూ కూడా మీట్ అవుతుందని హైపోథెసిస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్, మీరు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ రీసెర్చ్ రిలీజ్ చేస్తుంటారు. సో ఎస్బీఐ రీసెర్చ్ చెప్తోంది. కానీ అది జరుగుతుందా ప్రతిసారి అంటే మార్కెట్లో కన్సంప్షన్, వస్తువులు కొనడం అనేది పన్నులపైన, ధరలపైనే ఆధారపడి ఉంటుందా? మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు ఈ షర్ట్ తీసుకున్నాను, నేను వేసుకున్న షర్ట్, ఈ షర్ట్ 2000 రూపాయలు అనుకుందాం, నాకు గుర్తులేదు ఈ షర్ట్ ఎంతో. దీన్ని 2000 రూపాయల షర్ట్ ఉంది, ప్రతి ఒక పీరియడ్లో 100 షర్ట్లు అమ్ముతున్నాయి. ఒక షాప్లో డైలీ 100 షర్ట్లు అమ్ముతున్నాడు. అంటే ఆ షాప్లో ఇన్కమ్ ఎంత, రెవెన్యూ ఎంత? 2000 × 100, అంతేగా 2 లక్షలు. అంటే 2 లక్షల విలువైన షర్ట్స్ అమ్ముడుపోతున్నాయి. అజ్యూమింగ్ దట్ ఈ 2000ను 1500 తగ్గించింది అనుకున్నా షర్ట్ ప్రైస్. ఎందుకు? దీని మీద ట్యాక్స్ తగ్గి 1500 తగ్గింది అనుకుందాం. అప్పుడు 100 అమ్మినాయి అనుకో, ఎంత వస్తుంది? 1.5 lakh వస్తుంది. మీరు 100 అమ్మిన 120 అమ్మినా ఎంత వస్తుంది? 1.8 lakhs వస్తుంది, 2 lakh రాదు. 140 అమ్మితే అలా లెక్కేయాలి మనం. ఎంత అమ్మితే నియర్లీ 130, 140 అమ్మాలి. అప్పుడు మాత్రమే నీకు ఆ 2 lakh వస్తుంది. అంటే అర్థం ఏంటి? ప్రైస్ ఒక ప్రైస్ 25% తగ్గితే దాని అనుగుణంగా కన్సంప్షన్ పెరగాలి, అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ పెరగాలి. కానీ పెరుగుతుందా? అంటే ప్రైస్ను బట్టే మనకు కన్సంప్షన్ ఉండదు. కన్సంప్షన్కు అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగాలు క్రియేట్ కాలేదనుకోండి, ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయనుకోండి, ట్రంప్ టారిఫ్ల వల్ల ఎకానమీ దెబ్బతిన్నదనుకోండి, ప్రజలు కొనరు కదా. వస్తువులు ప్రజలు కొనడానికి ధర ఒకటే కారణం కాదు, ప్రజలకున్న ఎఫోర్డబిలిటీ కారణం. మీకు BMW కారు 1 కోటి పైన ఉంది, 50 లక్షలకి ఇచ్చిన రోహిత్ కొంటావా? నువ్వు కొంటావా? 50 లక్షలకి ఇచ్చినా కొనవు, ఎందుకంటే నీ ఆదాయం పర్మిట్ చేయదు. 1 crore అబోవ్ ఉన్న కార్ను మీకు 50 లక్షలకి ఇచ్చినా నాకెందుకయ్యా అంటావు, ఎందుకంటే నువ్వు కొనలేవు కదా. అది దానికన్నా ఒక 10 లక్షల కారు 6 లక్షలకి ఇచ్చావు అనుకో, రేపే పోయి కొంటావు, నీకున్న ఇన్కమ్ పర్మిట్ చేస్తుంది. అందువల్ల ప్రతిసారి ప్రైస్ రిడక్షన్ విల్ లీడ్ టు హయ్యర్ కన్సంప్షన్ అనేది థియరిటికల్లీ కరెక్ట్, ప్రాక్టికల్గా జరగదు. సో అందువల్ల ఇప్పుడు జిఎస్టీ తగ్గడం
వల్ల ఆటోమేటిక్గా వస్తువులు సేవల వినిమయం పెరిగి భారీగా గ్రోత్ పెరుగుతుంది అనేది పూర్తిగా నిజం కాదు. ఇక 4వది, ఇప్పుడు జిఎస్టీ ఎంత తగ్గింది? ప్రభుత్వం చెప్పేది 48,000 కోట్ల రాయితీ, 48,000 crores. ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు కలిపి 80 లక్షల కోట్లు. 80 లక్షల కోట్లలో అంటే టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో ప్రపోర్షన్గా చూసినప్పుడు ఎంత? ఇది 0.5%. మీకు ఇంకో లెక్క చెప్తాను. ఇప్పుడు 2 స్లాబ్స్ వచ్చాయి, 5 and 18%. అంతకుముందు 5, 12, 18, 28 ఉండే. ఇప్పుడు 12 ఎగిరిపోయింది, 28 ఎగిరిపోయింది. కానీ ఈ 12% నుంచి 28% నుంచి ఎంత ఆదాయం వచ్చేది? జిఎస్టీ తీస్తే 12% నుంచి 5% వచ్చేది, మీకు 28% నుంచి 11% వచ్చేది. అంటే ఇప్పుడు స్లాబ్స్ తొలగించినటువంటి ఈ 2 స్లాబ్స్ వల్ల టోటల్ జిఎస్టీ రెవెన్యూలో 16%. ఈ 16% ఎంత తగ్గింది? 5% మీ 12%ది మీకు కాస్త ఒకప్పుడు ఇప్పుడు 5% తగ్గింది, అంటే 7% తగ్గింది. అక్కడ 0.35% బెనిఫిట్ ఉంటుంది. 28% నుంచి 11% ఆదాయం వచ్చేది, అది 18కి వచ్చిందంటే 10% తగ్గింది. ఆడ 1.1% బెనిఫిట్ వచ్చింది. టోటల్గా ఎంత తగ్గుతుంది? 1.45% మాత్రమే తగ్గుతుంది. సో టోటల్గా ఇక ఇంకొక లెక్క కూడా చెప్తాను మీకు. జిఎస్టీలో వచ్చే 65% కన్జంప్షన్, బాటమ్ 50%, దేశ జనాభాలో ఆర్థికంగా దిగువనున్న 50% వాళ్ళు కన్జ్యూమ్ చేసే వస్తువుల్లో 65% వస్తుంది. టాప్ 10% ఆఫ్ ఇండియన్ రిచెస్ట్ 10%. ఆ రిచెస్ట్ 10% వల్ల వచ్చే జిఎస్టీ ఆదాయం 3%. అందువల్ల ఈ 50% ఆఫ్ ద పాపులేషన్కు కెపాసిటీ పెరగకుండా, వీరి ఆదాయాలు పెరగకుండా నువ్వు జిఎస్టీ తగ్గినా అది బెనిఫిట్, గేమ్ చేంజర్ కాదు. అందువల్ల ఈ గణాంకాలని ఏం చెప్తున్నది? డెఫినెట్గా నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ జిఎస్టీ తగ్గింపులు కొంత ఉపశమనం, అనుమానమే లేదు. కాదని నేను అనడం లేదు, నేను దాని లెక్కలతో సహా చెప్పాను. రేట్ 15.3 నుంచి 9.8% పడిపోయింది. ఆ మేరకు ఇది ఉపశమనం. కానీ ఇది గేమ్ చేంజరా? అంటే మొత్తం మారిపోతుంది. నీ చేతిలో ఒక 50,000 పెట్టి, రోహిత్ నీ జీవితం మారిపోయింది, నేను పెట్టిన 50,000తో నువ్వు నువ్వు నీ జీవితమే మారిపోయింది అన్ననుకో, 50,000 నీకు ఇచ్చినందుకు మీరు ఆనందపడతారు, కానీ నీ జీవితం మారుతుందా? ఈ రెండింటి తేడా ఉంది. ఇప్పుడు నీ సాలరీకి ఒక 10,000 పెంచింది అనుకోండి మీరు, నీ జీవితమే మారిపోయింది రోహిత్, నువ్వు సుందరపించి అయిపోవు. గేమ్ చేంజర్ కాదు. 10,000 పెరగడం సంతోషం, 10,000 పెరగడం ఆనందమే, డౌట్ లేదు. కానీ అది గేమ్ చేంజర్ కాదు. అది ఎవరికి గేమ్ చేంజర్ అవుతాయి? 10,000 ఆదాయం ఉండడం గేమ్ చేంజర్ అవుతుంది. నీకు కాదు, నాకు కాదు. నాకు 5,000 ఆదాయం 10,000 ఆదాయం పెరుగుతుంది, గేమ్ చేంజర్ కాదు. అందువల్ల గేమ్ చేంజర్ అవుతుందా అనేదే క్వశ్చన్. ఉపశమనం ఏది? కానీ భారీగా అసలు మొత్తం పరిస్థితులనే మారుస్తుంది అనేది కాస్త మనమే తెలుస్తుంది కదా. ఇప్పుడు చెప్తే ఏమంటారంటే, మీరు ఏదైనా మీరు ఏం చేసినా విమర్శిస్తారని కొంతమంది కింద కామెంట్లు పెడతారు. మేము ఏం విమర్శించలేదు, జస్ట్ వెయిట్, ఆఫ్టర్ సమ్ టైం మనకే అర్థమవుతుంది కదా. ఆ మేరకు ఉపశమనం కనుక కాస్త బెనిఫిట్ అయితే ఉంటుంది, ఉండదని ఎవరు అంటలేదు. కానీ మొత్తం మారిపోతుందో లేదో మీకే ఏడాది తర్వాత అర్థమవుతుంది. ఉపశమనం జీవితాన్ని మారిపోయేంత అయితే గేమ్ చేంజర్. మీరు అడిగిన క్వశ్చన్ గేమ్ చేంజర్. మోడీ చెప్పేది కూడా గేమ్ చేంజర్ అని కదా, అదే మీరు నన్ను అడిగారు కదా. గేమ్ చేంజర్ కాదు, ఉపశమనం మాత్రమే అంటున్నాను. ఓకే. అండ్ ఇంకోటి కూడా అన్నారు, ధరలు తగ్గినంత మాత్రాన మార్పులు రావు, అఫోర్డబిలిటీ పెరగాలి అని అన్నారు. అంతే కదా, ధరను బట్టి నీకు వస్తువు కొనరండి, ధర ఒక ఫ్యాక్టరీ. మీకు ఉదాహరణకు రోడ్డు పక్కన 20 రూపాయలకు ప్లేట్ ఇడ్లీ ఇస్తున్నారు, నేను తింటానా? అది చాలా చీప్ కదనయ్యా. పక్కన హోటల్లో 100 రూపాయలు ఉంది, కానీ నేను 20 రూపీస్ ఇడ్లీ తింటానా, 100 రూపాయలు ఇడ్లీ తింటా. అంటే మరి ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు నేను తినాలి కదా, తినను కదా. అవును. ఇంకొక విధానం చెప్తాను మీకు. పార్క్ హయాత్లో వెళ్ళండి మీరు, నాకు తెలియదు ఇడ్లీ రేట్ ఎంత, నేను ఎప్పుడు నా డబ్బులు పెట్టిపోలే. కానీ నాకు మై సన్ వర్క్స్ ఇన్ గూగుల్, వాడు నాకు స్పాన్సర్ చేశారు మాకు ఫ్యామిలీ ట్రిప్ను. వాడు వచ్చినప్పుడు హోటల్ మ్యారియట్లో ఉన్నాను జైపూర్లో. హోటల్ మ్యారియట్ ఇది 5-star హోటల్. అక్కడ ఉంటే ఇడ్లీ 500 రూపీస్ ప్లేట్. అజ్యూమింగ్ దట్ 500 రూపీస్ ప్లేట్ ఉన్న ఇడ్లీని 300 రూపాయలకే హోటల్ మ్యారియట్ ఆఫర్ చేసింది అనుకోండి. ఎంతమంది పై తింటారు? ఎవ్వరు తినరు పై. అవును.
పోనీ ఈ 500 రూపాయలు అక్కడ హోటల్ మ్యారేట్లో ఉండేవాడు ఇంకా 4 ఇడ్లీ ఎక్కువ తింటాడా? తినడు. 500 300 చేసినా 4 ఇడ్లీ ఎక్కువ తినడు. 3 బయట వాడు వచ్చేవాడు తినడు. మీరు 200 చేయండి తినడు హోటల్ మ్యారేజ్కి. కొంతమంది తింటారు, ఒక్కో ఎన్నటి జీవితంలో వెళ్ళలేదు ఇంకోసారి వెళ్ళి హోటల్ మ్యారేజ్ చూసేద్దాం 200 రూపాయలే కదా అని ఇడ్లీ తినేస్తాడు. కానీ బియాండ్ పాయింట్ తినరు. ఓ పోలో అనుకుంటే హోటల్ మ్యారేజ్ దగ్గర 1000 మంది క్యూ ఉండదు. సో అందువల్ల మీకు కన్సంప్షన్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. అఫోర్డబిలిటీ ఉంటుంది, అనేక అంశాలు ఉంటుంది. అందులో ఒక అంశం ప్రైస్. డెఫినెట్గా ప్రైస్ ఒక అంశం, కానీ ప్రైస్ మాత్రమే ఒక అంశం కాదు. ఓకే, కరెక్ట్. సభకు రావాలి అని జగన్ని సభకు రావాలి అని ఛాలెంజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాను అని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయారు జగన్. ఈ విషయం గురించి చంద్రబాబు మాట్లాడారు, ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడారు. ఒకసారి చంద్రబాబు ఏం మాట్లాడారు, సజ్జలు ఏం మాట్లాడారు చూద్దాం. రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సో నీకు తమ్ముడు ధైర్యం ఉంటే అక్కడన్నా ఇవ్వు, ప్రతిపక్ష హోదా ఇచ్చివు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, బ్రహ్మాండంగా నేను నిలదీస్తారు. మా 11 మంది మీ 160 మందికి దీటుగా కూడా నిలబడతారు. నాగేశ్వర్ గారు ఎలా చూడాలి ఏపీ రాజకీయాలను? సిద్ధమా సభకు వచ్చాను అంటూ ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు సభకు వస్తామని వైసీపీ అంటోంది. ఇప్పుడు రావాలి జగన్, కావాలి జగన్ అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇవ్వాలి చంద్రబాబు, కావాలి చంద్రబాబు అని జగన్ అంటున్నాడు. సో రావాలి జగన్, కావాలి జగన్, ఇవ్వాలి చంద్రబాబు, కావాలి చంద్రబాబు. సో అక్కడ ప్రతిష్టంభన. ఇవ్వరని తెలిసి వైసీపీ ధైర్యంగా అంటుంది, రారని తెలిసి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నాడు. సో మనకేంటి ప్రయోజనం దీనివల్ల చర్చించుకోవడం తప్ప. సో ఇందులో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి, మీకు ప్రతిపక్ష హోదా అనేది దమ్ము ధైర్యాలపై ఆధారపడి ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ పాలిటిక్స్. ఇందులో చట్టము, రాజ్యాంగము నాలాంటి వాడు ఎప్పుడైనా ఒకటే చెప్పాడు, నా అభిప్రాయం బలంగా 10% స్ట్రెంత్ ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు అనేది రాంగ్ ఆర్గ్యుమెంట్. అది కోర్టులో ఉంది, తేలుతుంది. ఇది నేనేదో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా కనుక అంటలేను. చంద్రబాబు నాయుడు విషయంలో జగన్ మాట్లాడినప్పుడు కూడా ఇదే అన్నాను. మీకు గుర్తుంటుంది, అసెంబ్లీలో జగన్ నేను చిటికేస్తే అటునుంచి ఇటు కొంతమంది వస్తారు, నీకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది అని చంద్రబాబు ఉద్దేశించాడు. ఆ రోజు జగన్ ఏమన్నాడు, ఇదే 10% రూల్ చెప్పాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తున్న 10% రూలే ఆ రోజు జగన్ చెప్పాడు. జగన్ 10% రూల్ చెప్పినప్పుడు టీడీపీ వాళ్ళు ఏమన్నారు, ఎవరు చెప్పారు 10% రూల్ ఎక్కడుంది అన్నారు. ఇవాళ వైసీపీ వాళ్ళు అదే మాట అంటారు, ఎక్కడుంది రూల్ అంటున్నారు. నాగేశ్వర్ అనేవాడు అప్పుడైనా ఇప్పుడే ఒకటే మాట్లాడు, మేము మారం, మీ కొరకు మేము మారం. చంద్రబాబు నాయుడుకి ప్రయోజనం కలుగుతుంది అన్నప్పుడు ఒకటే చెప్పాము, జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం కలుగుతున్నప్పుడు ఒకటే చెప్పాము. ఎందుకంటే మా దృష్టి చంద్రబాబు నాయుడు ప్రయోజనం, జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం అన్న వైపులో నాది ఉండదు. ఏది వాస్తవం అని చెప్తాను. మీరు ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ అని చదవండి, గూగుల్లో కొడితే వస్తుంది. నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న ప్రొవిజో ఒక అధికరణ సెక్షన్కి ఉన్న ప్రొవిజోలో చదవండి, క్లియర్గా ఉంది హూ ఈజ్ అపోజిషన్ లీడర్ అని. సో అందులో ఎక్కడా 10% లేదు. ఏముంది, అదర్ దెన్ ద గవర్నమెంట్, ప్రభుత్వేతర పక్షములో ఎక్కువ సీట్లు ఉన్నవారే ప్రతిపక్ష నేతగా ఉంటారు. ఇక్కడ అసెంబ్లీలో ప్రభుత్వేతర పక్షం ఒక్కటే కనుక ఆ వాటి నాయకుడే ఉంటాడు. ఇది రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేత అన్నప్పుడు నేను ఇదే చెప్పాను, నా పొజిషన్లో తేడా లేదు, ఎందుకంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లా. ఇది ఒకప్పుడు ఈ 10% అనేది ఎప్పుడు వచ్చిందంటే, మొదట్లో లోక్సభ ప్రారంభ సమయంలో
సీట్ల కేటాయింపు కొరకు, పార్లమెంట్లో రూమ్స్ కేటాయింపు కొరకు ఒక పార్టీ ఏది, గ్రూప్ ఏది అనే ఒక డెఫినేషన్ ఇచ్చే క్రమంలో అప్పటి స్పీకర్ ఇచ్చిన ఆదేశం అది. ఎందుకంటే ఒక పార్టీ అన్నప్పుడు పార్టీగా, ఒక అపోజిషన్ పార్టీగా గుర్తించాలంటే 10% ఉండాలి, అపోజిషన్ గ్రూప్గా చూడడం అనే డిస్టింక్షన్ వచ్చింది. తర్వాత యాంటీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ వచ్చింది పార్లమెంట్లో. రాష్ట్రాల్లో కూడా పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్లు వచ్చినాయి. అదే కాకుండా మీకు యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. యాంటీ డిఫెక్షన్ లాలో క్లియర్గా ఏమన్నారు, 10% అన్న పదం ఎక్కడ లేదా. ఒక పార్టీకి ఒక్క సభ్యుడున్నా ఆ సభ్యుడు కనుక నీకు విప్ ధిక్కరిస్తే సభ్యత్వం పోతుంది. సో ఒక్కరున్నారా ఇద్దరున్నారా సంబంధం లేదు. అపోజిషన్ పార్టీ అనే డెఫినేషన్కు లెజిస్లేచర్ పార్టీ అనే డెఫినేషన్ మీరు యాంటీ డిఫెక్షన్ లా చూడండి, సింపుల్, నెంబర్తో సంబంధం లేదు. యాంటీ డిఫెక్షన్ లా రాకముందు, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్లో రాకముందు స్పీకర్ ఏర్పాటు చేసిన కన్వెన్షన్, అది కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గుర్తింపు కాదు. ఆ పార్లమెంట్లో సీట్ల కేటాయింపుకు, గదుల కేటాయింపుకు, కొన్ని ప్రివిలేజెస్ కొరకు నిర్దేశించిన కన్వెన్షన్ అది. చట్టం లేనప్పుడు కన్వెన్షన్లు ఫాలో అవుతారు, చట్టం ఉన్నప్పుడు కన్వెన్షన్లు ఫాలో కారు. కౌల్ అండ్ షెక్దర్ మీరు రెఫర్ చేయండి అని కేశవ్ ఆర్థిక మంత్రి ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నాడు. నేను కౌల్ అండ్ షెక్దర్ లెక్కలే చెప్తాను, వేరేది ఎక్కడా కాదు. జస్ట్ సి కౌల్ అండ్ షెక్దర్, పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్ బై కౌల్ అండ్ షెక్దర్ పుస్తకాలు చదవండి, ఇదే ఉంది నేను చెప్పింది. అందువల్ల నాది ఇప్పుడే కాదు, కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు 10% లేకపోయినా నాకు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇంకో నలుగురు నేను గనక గేట్లు తెరిస్తే ఇది వచ్చేస్తారు, నీకు ప్రతిపక్ష నేత హోదా పోతుంది అన్నాడు. ఏ ప్రాతిపదిక అన్నాడు? ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రాతిపదికే ఇప్పుడు తెలుగుదేశం అనుసరిస్తా అంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా ప్రాతిపదిక తప్ప నాలంటాడు అంటున్నాడు. సో అందువల్ల పార్టీలు ఎలా ఉంటాయనే దానికి ఇదొక ఉదాహరణ. అంటే ప్రపంచమంతా తమకు అనుకూలంగా ఉండాలని పార్టీలు భావిస్తాయి. తాము చెప్పిందే వేదం, తాము చెప్పిందే చట్టం, తాము చెప్పిందే సూత్రం అంటారు. అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా సేమ్. కానీ మాలాంటి వాళ్ళని చట్టం ఏదుందో అది చెప్పాలి కదా. సో అందువల్ల ప్రతిపక్ష నేత హోదా అనేది దమ్ము ధైర్యాలతో రాదు సజ్జలు అన్నట్లు, ఇది సవాళ్ళతో రాదు, ఇది స్పీకర్ ఇవ్వాలి. అంటే చట్టంలో నీకు ఇది హక్కుగా వచ్చేదా అనేది క్వశ్చన్, స్పీకర్ ఇవ్వాలి. చట్టంలో కూడా అదే ఉంది, రికగ్నిషన్ షుడ్ బి గివెన్ బై ద స్పీకర్. స్పీకర్ని ఇవ్వనంటున్నాడు, దీనికి ఏం చేయగలిగింది ఏముంటుంది? సో నువ్వు కోర్టుకు ఆల్రెడీ జగన్ వెళ్ళాడు, కోర్టు తేలుతుంది. ఐ డోంట్ థింక్ కోర్టు విల్ ఎంటర్. ఎందుకు ఎంటర్ కాదు అంటే లెజిస్లేచర్ విషయాల్లో కోర్టులు బియాండ్ అ పాయింట్ జోక్యం చేసుకో, ముఖ్యంగా ఇర్రెగ్యులారిటీకి జోక్యం చేసుకోదు, ఇల్లీగాలిటీ ఉంటేనే జోక్యం చేసుకుంటుంది. అంటే ఉదాహరణకు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే జోక్యం చేసుకుంటుంది, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంటే జోక్యం చేసుకుంటుంది. ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ ది లాకు వ్యతిరేకం కదా అని ఇప్పుడు జగన్ అనేది, అది కోర్టు తేలాలి. సో స్పీకర్ మాత్రం స్పీకర్ నిర్ణయంలో కోర్టులు ఫిరాయింపు నిరోధక చట్టం విషయంలోనే జోక్యం చేసుకుంటలేవు, ఇప్పటిదాకా తేల్చలేవు కదా. జడ్జిమెంట్లు వస్తున్నాయి, మేఘచంద్ర సింగ్ కేసు వచ్చింది, ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణ ఎమ్మెల్యేల కేసు వచ్చింది. కోర్టులు చెప్తున్నాయి 3 నెలల్లో డిసిషన్ తీసుకోమని, కానీ స్పీకర్లు తీసుకుంటలేరు. సో ఏం చేస్తారు? అందువల్ల ప్రతిపక్ష నేత హోదా అనేది ఇప్పుడు కోర్టు అన్నా జగన్కి అనుకూలంగా తీర్పు చెప్పాలి, స్పీకర్ అన్నా మనసు మార్చుకోవాలి, చంద్రబాబు నాయుడు అయినా రాజకీయ వైఖరి మార్చుకోవాలి. ఈ 3 జరిగినప్పుడు ప్రతిపక్ష నేత ఎట్లా వస్తే దమ్మస్తే ధైర్యం ఎక్కడిది? అయినా ఇది ఎక్కడ కండిషను? నేను అసెంబ్లీకి వస్తా కానీ షరతులు వర్తిస్తా అంటే ఎట్లా? అసెంబ్లీకి రావడం అనేది నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు కనుక అసెంబ్లీకి రావాలి. చంద్రబాబు నాయుడు కొరకు అసెంబ్లీకి రాను కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను సరిగా చూడడు కనుక నేను అసెంబ్లీకి రాను, అది ఎక్కడ కరెక్ట్ అయ్యా? సో ఒక టీచర్ నేను క్లాస్ చెప్పను, ఎందుకంటే పలానా స్టూడెంట్ నిద్రపోతాడు, నిద్రపోతాడంటే నిద్రపోతే పోనీయండి, నువ్వే రావాలి కదా. సో ఈ గోడకు మీరు పింక్ కలర్ వేసారు, నాకు నచ్చదు ఆ కలరు, నేను రాను స్కూల్కు అంటే అటెండెన్స్ పడుతుందా? నాకు చెప్పండి.
దట్ ఈస్ నాట్ ది క్రేజ్ కదా. నాకు చంద్రబాబు నాయుడు నచ్చడు కనుక నేను రాను, చంద్రబాబు నాయుడు నాకు గౌరవం ఇవ్వడం కనుక రాను, తెలుగుదేశం వాళ్ళు నన్ను అవహేళన గేలి చేస్తారు కనుక రాను, స్పీకర్ నన్ను అవమానిస్తారు కనుక రాను. ఇది కాదు కదా క్రైటీరియా. నేను పులివెందుల ప్రజలు ఎన్నుకున్నందుకు రావాలి అసెంబ్లీకి. అసెంబ్లీకి వచ్చి నిలబడాలి, పోరాడాలి, అవమానాలు భరించాలి, దిగమింగాలి. ఇదే పని చంద్రబాబు నాయుడు చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి అవమానిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమిటి పరిస్థితి? తాను వ్యవహరించింది తనకే తిరగకూడదు. తాన్ని నేను చంద్రబాబు నాయుడు సతీమణిని కూడా తీసుకొచ్చి అవమానించింది మనం చూడలేదా? అవును. సో ఆ స్థాయికి అవమానించినప్పుడు ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మే దేశం మనది. ఎవరి కర్మలను వారు అనుభవించక తప్పదు కదా. సో అదే జరుగుతున్నది కదా. అందువల్ల ఇప్పుడు ఇక్కడ దమ్ము ధైర్యాలతో సంబంధం లేదు. దీస్ ఆర్ ఆల్ పాలిటిక్స్. ఎవ్రీబడి ఈజ్ ప్లేయింగ్ ద గేమ్. నాగేశ్వర్ గారు అసలు మీరు ఆ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి సభలో జరిగే అవమానాల కారణంగా నేను సభకు రావడం లేదు అనేది ఇక్కడ తెలంగాణలోనూ జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఆ పాయింట్ని ఎలా చూడాలి? అసలు అవమానాల కారణం తెలంగాణలో అవమానం కూడా అనడం కాదు. తెలంగాణలో నా స్థాయి కాదు అని వస్తాడు కేసీఆర్. కేసీఆర్ వచ్చింది ఎప్పుడు, అవమానించింది ఎప్పుడు? అసలు అది కాదు. ఇక్కడ కేసీఆర్కి అక్కడ తేడా ఉంది. ఇక్కడ కేసీఆర్ 10 మంది వెళ్ళిపోయినాక కూడా 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా 27 ఎంత ఉన్నారు ఎమ్మెల్యేలు. కేసీఆర్కు అక్కడ 175 ఎమ్మెల్యేస్లో 11. ఇక్కడ 119 ఎమ్మెల్యేస్లో ఇక్కడ మీకు ఇప్పటికీ కూడా పార్టీ ఫిరాయించులు అయినా కూడా 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును. అక్కడ టీడీపీ వైసీపీ తప్ప మరొక లేరు. జనసేన బీజేపీ కూడా టీడీపీలో భాగమే కదా ఇప్పుడు కూటమిలో. అవును. అక్కడేమో కూటమి వర్సెస్ జగన్ అంటే 164 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు, 11 మంది ఎమ్మెల్యేలు ఇంకోవైపు. అక్కడికి తేడా ఉంది. ఇక్కడ ఏమున్నది? ఇక్కడ కాంగ్రెస్ ఒకటే లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ లేదు కదా. ఇక్కడ బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది, సిపిఐ ఉంది, 3 పార్టీలు ఉన్నాయి ఇక వేరే. సో అందువల్ల ఇక్కడ సభ పోలరైజ్ కాదు అక్కడలాగా. ఇక్కడ కేసీఆర్ రాకపోవడానికి ఇగో ప్రాబ్లం. ఈగో అక్కడ ఇన్సల్టింగ్ ప్రాబ్లం అనేది కాదు, ఇగో ప్రాబ్లం. నా స్థాయి కాదు రేవంత్ రెడ్డిని పెట్టుకోండి. ఇక్కడ ఉన్న నా తీరు అదే. నీ స్థాయా వాళ్ళ స్థాయా అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే నిర్ణయించాలి తప్ప నా వ్యక్తిగత అంశం కాదు కదా. నేను నాగేశ్వర్ అనేవాడు చాలా నాలెడ్జబుల్ కనుక నాకు ఆ మంత్రి కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఆ సబ్జెక్ట్లో కనుక ఆ మంత్రి ఎంత అంటే నడుతుందా? ప్రజలు నాకు ఇయ్యలే కదా మంత్రి పదవి, ఆయనకి ఇచ్చారు కదా. నాకు ఎక్కువ ఎకనామిక్స్ తెలుసు, ఫైనాన్స్ తెలుసు. బట్టి విక్రమార్క నాకన్నా ఎక్కువ తెలుసా అంటే నడుతుందా? నాకన్నా ఎక్కువ తెలిసినా తెలియకపోయినా తెలుసు అనుకుంటాను. నా నమ్మకం నాకన్నా చాలా రేట్లు ఎక్కువ తెలుసు బట్టి విక్రమార్కకు. కానీ ఒకవేళ అస్యూమింగ్ తెలియదు అనుకుందాం, నడుతుంది అన్నది. అరే నాకు ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎక్కువ ఎకనామిక్స్ తెలుసు, నేను ఎకానమిస్ట్ను. అయ్యా నువ్వు ఎకానమిస్ట్ అయితే వెళ్ళి బట్టి విక్రమార్క పిలిస్తే సలహా చెప్పంతే. కానీ ఫైనాన్స్ మినిస్టర్ కుర్చీలో కూర్చుంటాడు నడవదు కదా. ఆ కుర్చీలో కూర్చుకున్న దానికి ప్రజలు బట్టి విక్రమార్కకి ఇచ్చారు అధికారం, నాగేశ్వర్కి ఇయ్యలే, ఇంకోరికి ఇయ్యలే. యూ షుడ్ అండర్స్టాండ్. రేవంత్ రెడ్డి ఎంత అంటే ప్రజలు ముఖ్యమంత్రి చేశారు, ఎంత ఇంకా ప్రజల తీర్పును గౌరవించే ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి. అంతే. ఆ స్ఫూర్తి లేకుండా ఆయనంత ఈయనంత అంటే ఎట్లా? అల్టిమేట్గా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ప్రజల తీర్పు అది. ప్రజల తీర్పు ఏంటి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నబెట్టారు, కేసీఆర్ను ప్రతిపక్ష నేత సీట్లో కూర్చున్నబెట్టారు. ఫేస్ ద రియాలిటీ. యూ కాంట్ రన్ అవే ఫ్రమ్ ద రియాలిటీ కదా. నిజంగానే రేవంత్ రెడ్డి అవమానించాడు అనుకుందాం. అందుకని ఆయనకు కూడా చేదు అనుభవాలు కేసీఆర్ చేతులు ఉన్నాయి కనుక ఆయన పార్టీ అసెంబ్లీని సస్పెండ్ చేశారు. ఆయన ఓటుకున్నోడు కేసు పెట్టి చెంచలో జైలుకి పంపారు, కొడంగల్లో కేంద్రీకరించి ఓడించారు. ఇవన్నీ ఆయనకున్నాయి. ఇప్పుడు ఆయన కూడా కేసీఆర్ లాగానే ఉప్పుకారం తింటాడు కదా. సో ఉప్పుకారం తిన్నోడికి ఎక్కడైనా రోషం ఉంటుంది, ఎక్కడైనా జరగచ్చు. జరిగినప్పుడు మళ్ళీ ప్రజలే తిరిగి చెప్తారు. కరెక్ట్. నీకు రేవంత్ రెడ్డి ప్రజలు తిరిగి చెప్పలేదా? కేసీఆర్ ఇన్ని అవమానాలకు గురి చేసిండు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అవమానాలు ఆయనకు పులమానాలు అయినాయి కదా, లాభమే ఇది కదా, నష్టపోయాడా ఏమన్నా? సో నిజంగా చెప్పాలంటే ఆయన సంతోషపడాలి. నాకు కేసీఆర్ రోజు థ్యాంక్స్ చెప్పాలని ఇట్లా అవమానించినాను, బెనిఫిట్ చేశాడని. సో అందువల్ల ఏమవుతుంది? సో అందువల్ల రాజకీయాల్లో ఉన్నవాడు దానికి ఫేస్ కావాలి, పబ్లిక్ లైఫ్ ఉన్నోడు ఫేస్ కావాలి. పబ్లిక్ లైఫ్ ఉన్నోడు ఎప్పుడు కూడా యూ కాంట్ రన్ అవే ఫ్రమ్ ద రియాలిటీ. ఇప్పుడు నేను ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, నా పైన రోజుకు 100 మంది కామెంట్లు పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే తిట్టడమో ఫాస్ట్గా ఉంటాడు, మెచ్చుకుంటాడో స్లో ఉంటాడు. సో 1000 మంది 1,00,000 మందిని అభిమానించవచ్చు. కానీ ఆ చిచ్చరపిడులు ఉంటారు, తిట్టడు సేమ్ మెలడీతో పెడుతూనే ఉంటాడు కామెంట్లు.
నేను ఆ కామెంట్లో చూసి భయపడి నేను మాట్లాడకుండా ఊకున్నాను అనుకో, నేను ఏం చేసినట్టు నా సామర్థ్యం ఏంటి? ప్రజాస్వామ్యంలో పబ్లిక్గా మాట్లాడేటప్పుడు దానికి ఏం చేయలేదు, అది ఏం సంబంధమే లేదు. సో అందువల్ల ఎక్కడైనా యూ షుడ్ స్టాండ్, ఒక రియాలిటీ మనకు అర్థం కావాలి. యూ షుడ్ ఫేస్ ద రియాలిటీ ఎడాన్. అన్ఫార్చునేట్లీ రాజకీయ నాయకులు ప్రజాస్వామిక స్ఫూర్తితో కాకుండా వ్యక్తిగత రాగద్వేషాలతో పనిచేస్తారు. అవును. అండ్ ఒకసారి మళ్ళీ ఏపీ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రతిపక్ష హోదా అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది. 10% అనేది ఎక్కడ కూడా రూల్, దానికి చట్టము లేదు. సో ఇలాంటి సంప్రదాయాన్ని మార్చే అవకాశం ఉన్నప్పుడు ఆ పార్టీ మారిస్తే బెటరా? అది రాంగ్, సంప్రదాయం కాదు, చట్టం ఉందని చెప్తున్నాను నేను. అదే మీకు చట్టంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పేమెంట్, మీరు గూగుల్ కొట్టండి ఒకసారి, ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ యాక్ట్ అని కొట్టండి, గూగుల్ వస్తుంది మీకు. 10% సీట్లు ఉండాలి అని లేదు అని అంటున్నారు. నేను అనడం కాదు సార్, మీ గూగుల్ అదే ఉంది, అదే టైం తీసుకొని కొట్టండి కావాలంటే. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పేమెంట్ యాక్ట్ అని కొట్టి, నాకు గుర్తున్నంత వరకు 12B అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, కరెక్ట్ సెక్షన్ గుర్తులేదు, చూడండి మీరు. అందులో ఉంది కదా ఇలా చట్టం. కన్వెన్షన్ ఎక్కడిది? కన్వెన్షన్ వాజ్ మచ్ బిఫోర్ ద లా. సో వీళ్ళు పెట్టుకున్న సంప్రదాయం అది. అలాగే సాంప్రదాయం కాదు మిత్రమా, చట్టంలో ఉంది అంటున్నాను నేను. చట్టంలో 10% అనే నిబంధన లేదు. అందువల్ల చట్టమే అది. మీరు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం 10% అనే నిబంధన లేదు. పేమెంట్ ఆఫ్ సాలరీస్ 10% అనేది నిబంధన, వీళ్ళు సంప్రదాయం పెట్టుకున్నారు దాన్ని. చట్టం ఉన్నప్పుడు, చట్టంలో లేనప్పుడు సంప్రదాయం పెట్టుకోరాదు. చట్టం గ్రే ఏరియా ఉన్నప్పుడే సంప్రదాయం ఉంటుంది. చట్టం స్పష్టంగా నిర్దేశించినప్పుడు నీకు ఉండదు. చట్టం నాకు హౌస్ నెంబర్ ఉంది, ఎలక్షన్ కమిషన్లో ఏమన్నారు, ఫుట్పాత్ మీద ఉంటారు, పండుకుంటారు, చెట్ల కింద పండుకుంటారు, పైప్ లైన్ల కింద పంటారు. వాళ్ళకి మేము ఓటర్కి ఇవ్వద్దా? వాళ్ళకి హౌస్ నెంబర్ లేదు, ఏం చేయాలి? వాళ్ళు అన్అఫీషియల్ గుడిసెలు వేసుకొని ఉంటారు, వాళ్ళకి హౌస్ నెంబర్ లేదు, మేము ఓటర్ ఇవ్వద్దా? హౌస్ నెంబర్ లేకపోయినా మేము ఓటు ఇస్తాం, అందుకే 0 నెంబర్ ఇచ్చినా ఉన్నాం. నా ఇంటికి 0 నెంబర్ ఇవ్వస్తా, నాకు ఇంటి నెంబర్ ఉంది కదా. ఇప్పుడు నా ఇంటి నెంబర్ లేదనుకో, మీరు 0 ఇవ్వచ్చు, నాకు ఇంటి నెంబర్ ఉంది కదా. నాకు ఇంటి నెంబర్ ఉన్నప్పుడు 0 ఎట్లా ఇస్తాను నేను? నాకు సో అదే. అంటే ఏపీలో ప్రతిపక్ష నాయకుని సభలోకి రానివ్వకూడదని ఉద్దేశంతో అధికార పక్షం ఉంది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. రానివ్వకూడదని కాదు, వాళ్ళకి రావాలనే ఉంది. జగన్ రావాలి, జగన్కు చుక్కలు చూపెట్టాలనే ఉంది. కానీ ప్రతిపక్ష నేత ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అదే పని అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. నేను మరోసారి చెప్తాను, ఇలా అన్నాడు, సో నేను చిటికేస్తే అటు నుంచి ఇటు వస్తే నీ పని ఇంతే అన్నాడు కదా. సో దే వాంట్ టు షో ద సేమ్ రూల్ ఫర్ జగన్. జగన్ ఏ సూత్రం అయితే చెప్పాడో అదే సూత్రం చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాడు జగన్కు. ట్రంప్ మోదీ స్నేహానికి ఇప్పుడు బీటలు వారిన పరిస్థితి కనిపిస్తోంది. కొత్త స్నేహితులు మన ముందు కనిపిస్తూ ఉన్నారు. సో మోదీ విదేశాంగ పాలసీని ఇప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలని దానిపైన మనం చర్చించబోతున్నాం. నాగేశ్వర్ గారు, మోదీ విదేశాంగ పాలసీని ఎలా చూడాలి? ఇంతకుముందు అమెరికాతో చాలా మిత్రుడిగా మనం మెలిగాం, మోదీ విదేశాంగ పాలసీ చాలా బాగుంది అంటూ చర్చించుకున్నాం. ఇప్పుడు ట్రంప్కి మనకి మధ్య బీటలు వారాయి, కొత్త స్నేహితులు, మనం శత్రువులు అనుకుంటున్న వాళ్ళు కొత్తగా మిత్రులు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోడీ విదేశాంగ విధానం బాగా ఉందని నేను ఎప్పుడు మీతో చర్చించలేదు, మరి మీరు ఎవరితో చర్చించారో నాకు తెలియదు. ట్రంప్తో బాగా ఉందని మాత్రమే చర్చించాను తప్ప విదేశాంగ విధానం బాగుందని నేనైతే చర్చించలేదు. ఓకే. సో మోడీనే కాదు, వాజ్పేయి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు గత 20-25 ఇయర్స్లో వాజ్పేయి తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వము, 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ 11 ఏళ్ళు మోడీ ప్రభుత్వం. మనం అమెరికాకు పూర్తిగా జూనియర్ పార్ట్నర్గా మారిపోయాం. ఇది మోడీ హయాంలో ఇది మరింత వేగంగా జరిగింది. ఇది మన్మోహన్ సింగ్ టైంలో కూడా జరిగింది. ఏం చేసాం మనం? అన్ని మిలిటరీ అగ్రిమెంట్లు యుఎస్తో సైన్ చేశాం. లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని, ఇంటరాపరబిలిటీ అగ్రిమెంట్ అని, ఒక రకంగా మన మిలిటరీని అమెరికన్ మిలిటరీని లింక్ చేసేసాం. తర్వాత అమెరికా చెప్పినట్లు ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు, ఈ ఇండియా చైనా ఉన్నది, ఏషియా పసిఫిక్ అని ఉండేది, అమెరికా దాని పేరు మార్చి ఇండో పసిఫిక్ అన్నది. అక్కడ అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కూటమి క్వాడ్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాతో అందులో చేరాం. ఫర్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దు అని ట్రంప్ ఆంక్షలు పెడితే 0కు తగ్గించేశాం.
ట్రంప్ ఆదేశించాడు, నరేంద్ర మోడీ పాటించాడు. సో ఆ రోజు 10 to 12% ఆఫ్ ఇండియాస్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ వాజ్ ఫ్రమ్ అమెరికా, ఫ్రమ్ ఇరాన్. ఇరాన్ మనకు రూపీ ట్రేడ్ నడిచేది, దానివల్ల లాభం. మన దగ్గర ఆయిల్ అమ్మితే వాడు రూపాయల్లో చెల్లిస్తాం, మళ్ళీ మన దగ్గరికి వెళ్ళి ఆ రూపాయలు పెట్టి వస్తువులు కొంటాడు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా మనం ట్రంప్ మాట విని ఇరాన్ నుంచి జీరోకి వచ్చాం. 4, వెనుజులా పైన మీరు కొనద్దు ఆయిల్ అని బెదిరించారు ట్రంప్. వెనుజులా నుంచి ఆయిల్ కొన్న మానేశాం. 5, ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఏకపక్ష దాడి చేసింది. ఇరాన్ మనకు వాస్తవంగా మిత్రదేశం, ఇరాన్ మనకు మొదటి నుంచి మిత్రదేశం. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తే ఇండియా రియాక్ట్ కాలే. ఉద్రిక్తతలు తగ్గించుకోండి అని ఉపన్యాసం ఇచ్చాం. 6, అమెరికా ఇరాన్ పైన ఏకపక్షంగా అటాక్ చేసింది. మన ఎక్కడ ఖండించామా? ప్రపంచమంతా ఖండించింది, ప్రపంచంలో చాలా దేశాలు ఖండించాయి, కానీ ఖండించలే. 7, గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమం చేస్తుంది ట్రంప్ మద్దతుతో. ఐక్యరాజ్యంతో 149 కంట్రీస్ ఖండించాయి, మనము ఆస్ట్రేలియా ఖండించలే. సో ఇది 8, ట్రంప్ టారిఫ్లు విధించినప్పుడు అమెరికా మిత్రదేశాలైన కెనడా, అమెరికా నాయకత్వంలోని కూటమిలో భాగం కెనడా, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు కూడా బహిరంగంగానే నిరసించాయి. వాళ్ళ దేశ ప్రధానమంత్రులు ట్రంప్ను ప్రశ్నించాయి. కొలంబియా, మెక్సికో లాంటి చిన్న దేశాలు ప్రశ్నించాయి. మెక్సికో ఎంత డిపెండెంట్ ఆన్ అమెరికా అంటే మెక్సికో 86% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకే. కానీ యూరప్ ప్రశ్నించింది. ఇలా పాలస్తీనాను యూరప్ గుర్తిస్తుంది. ఫ్రాన్స్, యూకే, మీకు ఒక్కొక్క కంట్రీ, పోలాండ్, ఇజ్రాయెల్ మారణహోమాన్ని ప్రశ్నిస్తున్నాయి. కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం మాత్రం మనం మౌనంగా ఉండిపోయాం. ఇవన్నీ చేశాం. తర్వాత మా హార్లీ డేవిడ్సన్ టెస్లాలకు మీరు దారాలు తెరవండి అన్నాం, తెచ్చేసాం. ఒకప్పుడు కనీసం ఒక రూల్ పెట్టాం, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే మేము టారిఫ్లు తగ్గిస్తామని. ఇప్పుడు ఏం చేశారు? టెస్లాకు ఆ రూల్ పెట్టినరా, ఎత్తేసి టెస్లా షోరూమ్ బాంబేలో వచ్చింది. 2023లో BYD టెస్లాకు కాంపిటీటరు పెద్ద చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ. వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు, జాయింట్గా మనం ప్రొడ్యూస్ చేస్తాం ఇండియాలో అని ఎలక్ట్రిక్ కార్స్. అంటే జాయింట్గా ప్రొడ్యూస్ చేస్తే మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి, ఇక్కడ ఉపాధి పెరుగుతుంది, ఇక్కడ రా మెటీరియల్ డిమాండ్ పెరుగుతుంది, అన్ని రకాలుగా మనకు లాభం. కానీ BYD చైనీస్ కంపెనీ కనుక మేము ఒప్పుకోమని చెప్పి రిజెక్ట్ చేశాం. జోక్ ఏంటంటే టెస్లా వాడు చైనాలు తయారు చేసి మనకు అమ్ముతాడు. ఇప్పుడు అసలు ఇదేం ఫారెన్ పాలసీ అనాలి? 2 ఏళ్ల క్రితం చైనీస్ కంపెనీ BYD వచ్చి ఇండియన్ కంపెనీలతో కలిసి మేము జాయింట్ ప్రొడక్షన్ చేస్తాం అండ్ దానివల్ల మనకు అన్ని రకాలుగా లాభం. జాయింట్ ప్రొడక్షన్ మేక్ ఇన్ ఇండియాకు ఉపయోగపడుతుంది. నో అన్నాం, ఎందుకంటే చైనా మనకు శత్రువు అన్నాం. కానీ ఇప్పుడు టెస్లా వాడు ఎక్కడి నుంచి కొంటున్నాడు? చైనా నుంచి కొంటున్నాడు. ఇక టెస్లా కారు అమ్మితే చైనాలో ఉద్యోగాలు పెరుగుతాయి. అసలు ఏదైనా పాలసీలో అర్థం ఉందా? అంతకుముందు మీరే చెప్పారు. తర్వాత ఈ హై ఎండ్ వెహికల్ పైన పన్నులు తగ్గించంటే తగ్గించారు. తాజాగా కాటన్, తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ క్రాప్, ఏపీలో కూడా పెద్ద క్రాప్. లక్షలాది మంది రైతులు కాటన్ వేస్తారు. పత్తి పైన ఇంపోర్ట్ డ్యూటీ ఉంది 11%. దాన్ని ఎత్తేసారు ఆగస్టు 18th నుంచి, ఆగస్టు 19th నుంచి. ఆగస్టు 18th రోజు ఆర్డర్ ఇచ్చారు. డిసెంబర్ 31st దాకా నో 11% డ్యూటీ అన్నారు. సో ఇవన్నీ చేస్తుంటే ట్రంప్కి ఏమనిపిస్తుంది? మనంతా చెప్పినట్టు ఇలా ఉండి ట్రంప్ మాస్టర్ మీరు చెప్పండి మేము ఫాలో అవుతాం, మీరేం చెప్పినా ఫాలో అవుతాం అని చెప్పినాక మన ట్రంప్ ఇంకెట్లా రియాక్ట్ అవుతాడు? ఇన్నావు కదా, ఇప్పుడు ఇది కూడా ఇన్నో అంటున్నాడు. ఇంకోటి కూడా చెప్తాను, ట్రంప్ అమెరికా ఒత్తిడి మేరకు రష్యా నుంచి మనం రక్షణ దిగుమతులు తగ్గించుకొని అమెరికా నుంచి పెంచుకున్నాం. రష్యా నుంచి తగ్గించుకోవడం మంచిది కాదని అన్నాను, ఎందుకంటే ఒకప్పుడు మనం 75%, ఇప్పుడు 2000 to 2004 మధ్య కాలంలో ఇండియా డిఫెన్స్ ఇంపోర్ట్లో 75% రష్యా నుంచి ఉండేవి. 2020-24లో 36% పడిపోయింది. అది మంచిది, ఎందుకంటే డైవర్సిఫై కావాలి. అమెరికానే కాదు, రష్యాపై కూడా ఒక్క దేశం అని మనం ఆధారపడకూడదు ఎప్పుడు కూడా. కానీ మనం అమెరికా నుంచి పెంచుకున్నాం.
అంటే ట్రంప్ కోరిక మేరకు రష్యాను తగ్గించుకొని అమెరికా నుంచి పెంచుకున్నాం. సో ఇలా మనము ఇన్ని రకాలుగా ట్రంప్కి ఒప్పుకున్నాం, అమెరికాకు ఒప్పుకున్నాం. ట్రంపే కాదు, అంతకుముందు ఎవరైనా కానీ ఒక్క రెసిస్ట్ చేసింది ఒకటి, అదేంటంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ శాంక్షన్స్ యాక్ట్ కింద S-400 మిసైల్ డిఫెన్స్ షీల్డ్ రష్యా నుంచి కొంటామంటే ఆంక్షలు పెడతామంటే ఒప్పుకున్నాం. మనం వినకపోతే వాళ్ళు ఆంక్షలు వేయలేదు, కానీ మనం వినలే. ఆ ఒక్క అంశంలో మాత్రమే ఇండియా వినలే. మిగతా అన్ని విషయాల్లో కూడా అమెరికా చెప్పినట్టు వివరించాము. అంటే మనము అంతగా అమెరికాకు లింక్ అయిపోయాం. ఇది ప్రమాదకరం అనేది. అందుకు ఇప్పుడు చైనాతో లింక్ అమ్మని అంటలేము మేము. అసలు ఏ దేశం పైన అంత పరాధీనత వద్దు అంటున్నాం. ఎందుకంటే పరాధీనత ఏ దేశానికి మంచిది కాదు. అది అమెరికా పైన ఆధారపడకూడదు, చైనా పైన ఆధారపడకూడదు, రష్యా పైన ఆధారపడకూడదు, ఏ దేశం పైన ఆధారపడకూడదు. కానీ మోడీ ఫారెన్ పాలసీ చూడండి మీరు. ఇవాళ పరిస్థితి ఏంటి? నైబర్హుడ్లో భారత చుట్టూ మనకు మిత్రులు లేకుండా పోయారు. ఇవాళ ట్రంప్ దాడి హయ్యెస్ట్ మనపైనే. నమస్తే ట్రంప్, హౌడీ మోడీ, అప్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ నినాదాలు ఇచ్చారు. అసలు ఒక దేశ ఎన్నికలు మనకేం సంబంధం అండి? అమెరికాలో ఎవరిని ఎన్నుకుంటారనేది మనకేం సంబంధం? కానీ అమెరికాలో ట్రంప్కు ఉపయోగపడేలా ప్రైమ్ మినిస్టర్ మోడీకి యాక్టివిటీస్ పెట్టారు. జపాన్కి వెళ్ళి జపాన్ డిస్ప్యూట్స్ పైన చైనాకు వ్యతిరేకంగా మాట్లాడాడు మోడీ. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇదంతా పిల్లి పాలు తాగేటప్పుడు ఎవరు చూడాలనుకుంటున్నారు ఎంత చూడలేదు, ఎవరికి అర్థమవుతలేదా ఇది? అయ్యా నువ్వు చైనా వాడికి తెలియదా? నువ్వు BYD కార్ వస్తున్నప్పుడు అద్దన్నావు 2 ఏళ్ల క్రితం జపాన్కు పోయి చైనాకు వ్యతిరేకంగా పరోక్షంగా కామెంట్ చేసావు. ఇప్పుడేమో భారత్ చైనా స్నేహం ప్రపంచ సుస్థిరతకు దారితీస్తుంది అని మళ్ళీ అన్నావు. అప్పుడు ఎందుకన్నా ఏం మారింది ఈ లోపల 2 ఏళ్ళ? ట్రంప్ దాడి అని తెలియదా వాళ్ళకి? అంత అమాయకులా వాళ్ళు? ప్రపంచం అంత అమాయకమా? మనం ఎప్పుడైనా ఒకే వైపు ఉండాలి. యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్. యూ షుడ్ డిఫైన్ ఫారెన్ పాలసీ యాజ్ పర్ ఇండియన్ ఇంట్రెస్ట్. అది కాదు నేను ఒక దేశంతో పూర్తిగా అలైన్ అవుతా అంటే నీ స్ట్రాటజిక్ అటానమీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు ఇప్పుడు నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు, ఎలా మనం స్ట్రాటజిక్ అటానమీని కోల్పోయి ఈ 20 ఏళ్ల కాలం, నేను ఈవెన్ ఒక్క మోడీని అనడం లేదు, 20 ఏళ్ల కాలంలో మన అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా మారాం. అది హయ్యెస్ట్గా మోడీ టైంలో జరిగింది. ఆ స్పీడు ఇంటెన్సిటీ విత్ విచ్ మనం అమెరికా దగ్గర అయింది మోడీ టైంలో. ఇప్పుడు సడన్గా ట్రంప్ హ్యాండ్ ఇస్తే ఏం చేయాలో అర్థం కాక ఇలా చైనాకు మోడీ పరుగులు తీయడము, ఇది వాట్ కైండ్ ఆఫ్ సిగ్నల్ ఇట్ విల్ ఎండ్? ఒక గ్రేట్ పవర్ చేయాల్సిన పని. గ్రేట్ పవర్ ఎప్పుడు కూడా ఇట్స్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్. నా ఫారెన్ పాలసీ నా స్వతంత్ర వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి స్ట్రాటజిక్ అటానమీపై ఉంటుంది. అమెరికాతో అవసరం ఉన్న మేరకు అమెరికాతో ఉంటాను. అమెరికాతో ఉండడం అంటే చైనాకు వ్యతిరేకం కాదు, చైనాతో ఉండడం అంటే అమెరికాకు వ్యతిరేకం కాదు, రష్యాతో స్నేహం అంటే అమెరికాకు వ్యతిరేకం కాదు. ఇండియన్ ఇంట్రెస్ట్ల మేరకు ఎవరితో ఉండాలంటే వాళ్ళతో ఉంటాం. ఎవరిపైన ఆధారపడదు, ఇంక్లూడింగ్ చైనా అని చెప్పేది. ఇవాళ ఇప్పుడు ఏమవుతున్నాడు? చైనాతో ట్రేడ్ పెంచుకుంటున్నారు. ఏమైతే చైనాతో ట్రేడ్ పెంచితే లాభం మనకు. చరిత్ర అంతా ఏం చెప్తోంది? చైనా ఇండియా బైలేటరల్ ట్రేడ్ పెరిగినప్పుడల్లా చైనా మనకు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, మనం తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. ట్రేడ్ డెఫిసిట్ ఉంది ఇండియాకు చైనాకు, ఇది పెరుగుతుంది ఇంకా. అంటే అమెరికా భారత్ లాగా ఇక్కడ ఈ పరిస్థితి ఇంకా చాలా ఎక్కువ ఉంది. మీరు మోడీ హయాంలో అత్యధికంగా చైనా ఇది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అయింది. ఈ 11 ఏళ్ళు మీరు తీయండి. గాల్వాన్లో ఇన్సిడెంట్ అయినాక ఒక 1 ఇయర్ అటు ఇటు పోలిస్తే పెద్ద ఎత్తున ఇండియా చైనా ట్రేడ్ పెరిగింది. ఒక గ్రాఫ్ వేయండి, ఇండియా చైనా ట్రేడ్ 11 ఇయర్స్లో ఎట్లా పెరిగింది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద డెఫిసిట్ చూడండి. నేను అన్నది నిజమో కాదో తెలుస్తుంది. డెఫిసిట్ పెరుగుతూ వచ్చింది. ఈ 11 ఇయర్స్లో ఇండియా చైనా ట్రేడ్ మోడీ హయాంలో గణనీయంగా పెరిగింది. ఈ పెరిగినప్పుడల్లా ఇండియాకు వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా లోటు పెరిగింది, డెఫిసిట్ పెరిగింది. ఈ డెఫిసిట్ ఇంకా పెరుగుతుంది. దానివల్ల మన చైనా చీప్ ప్రొడక్ట్స్ వచ్చి మన మీద పడతాయి, మన ఉత్పత్తులు దెబ్బతింటాయి. సో చైనాతో ట్రేడ్ అవసరమే కాదని అంటలేను, బట్ అదేదో మ్యాజిక్ బుల్లెట్ అని అమెరికాతో ఇలా మనకు పడతలేదు కనుక చైనా ఏదో కాపాడుతుందని దిస్ కైండ్ ఆఫ్ ఒక కన్ఫ్యూజ్ స్టేట్ తెలియజేస్తుంది కదా. యూ కాంట్ రన్ హెల్టర్ స్కెల్టర్ అంటారు ఇంగ్లీష్లో. నువ్వు అటు ఇటు ఏమీ తోచకుండా తిరగకూడదు కదా. హ్యావ్ ఎ స్టాండర్డ్ ప్రామాణిక విదేశాంగ విధానం ఉండాలి కదా.
ఓకే, అంటే ఇప్పుడు మనం చైనాతో మళ్ళీ వాణిజ్య ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఆ ట్రేడ్ డెఫిసిట్ని పూడ్చుకునే విధంగా వ్యూహాలు జరగట్లేదు అనిపిస్తుందా? ట్రేడ్ పూడ్చుకోలేము, ఒక్క రోజులో జరగదు ఇవి. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఎంత చేసినా ట్రేడ్ డెఫిసిట్ తగ్గదు. ఎందుకంటే అమెరికా ఎప్పుడో మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అమెరికా ఎకానమీ ఫైనాన్షియలైజేషన్, అది వేరే సబ్జెక్ట్. అమెరికా ఎందుకు ఇట్లా తయారైందంటే, ఇప్పుడు సింపుల్ మిత్రమా, నా దగ్గర ఒక ₹1,00,00,000 డబ్బు ఉంది. నేను అప్పుడు ఏం చేశాను, వడ్డీలకు ఇచ్చాను. ఒక 2% నాకు ఇంట్రెస్ట్, 3% ఎవరేజ్ వడ్డీ వచ్చింది. నేను అంటే నెలకు నాకు 3 లక్షల ఆదాయం వచ్చింది. ప్లస్ అంతకు ఇది కాదు, ఇంకొక ఉదాహరణ, నా ₹1,00,00,000 ఉన్నాయి. ఈ ₹1,00,00,000తో నాకు చిన్న కార్ షెడ్ ఉంది, కార్లు రిపేర్ చేస్తాను. ఒక చిన్న చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది, అలా చాక్లెట్లు ఉత్పత్తి చేస్తున్నాను. దీనివల్ల ఒక 50 మందికి ఉపాధి దొరుకుతుంది, నాకు ₹1,00,000 ఆదాయం వస్తుంది. వన్ ఫైన్ మార్నింగ్ ఈ ₹1,00,00,000తో నాకు ₹1,00,000 ఆదాయం వస్తుంది కదా, ఇది వడ్డీకి ఇస్తే నాకు 3 లక్షలు వస్తుంది కదా అని నేను వడ్డీకి ఇచ్చాను అనుకోండి. ఏమవుతుంది, నా చాక్లెట్ ఫ్యాక్టరీ ఎగిరిపోతుంది, నా కార్ షెడ్ ఎగిరిపోతుంది, ఆ ప్లేస్లో ఇంకోటి వస్తాడు, నాకు మిగిలింది ఏంటి, వడ్డీలే మిగులుతాయి. వన్ ఫైన్ మార్నింగ్ వడ్డీ తీసుకుంటూ లేడనుకో, నాకంటే ఇప్పుడు అమెరికా కూడా జరిగింది అదే. ఒకప్పుడు కార్ల మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు. సో ఆ డబ్బులు కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుడు కన్నా స్టాక్ మార్కెట్లో పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకున్నారు. ప్రపంచం అంతా డబ్బును ఫారిన్ క్యాపిటల్గా స్టాక్ మార్కెట్లో పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకున్నారు. సో దెర్ వాజ్ అ ఫ్లైట్ ఆఫ్ అమెరికన్ క్యాపిటల్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు ఫైనాన్షియల్ సెక్టర్. ఇది జరిగింది. తర్వాత నీకు లాభాపేక్ష కలిగిన అమెరికన్ క్యాపిటల్ ఎక్కడ చీప్ అయితే అక్కడ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టాడు. అమెరికాలో ప్రొడ్యూస్ చేసిన కన్నా కారు నీకు చైనాలో ప్రొడ్యూస్ చేస్తే చీప్ అవుతుంది. యాపిల్ వాడు ఎందుకు చైనాకి వచ్చాడు, చైనా మీద ప్రేమతో వచ్చాడా? స్టీవ్ జాబ్స్ టిమ్ కుక్ల కామ్రేడ్లా ఎందుకు వచ్చారు వాళ్ళు వచ్చింది ఏంటి, ఇక్కడ చీప్ అని. సో అమెరికాలో కాస్ట్లీ అయిపోయారు, చైనాకి వచ్చారు లాభాల అపేక్షకు. అందువల్ల అమెరికా ఎకానమీని డ్యామేజ్ చేసింది ఇండియా కాదు, రష్యా కాదు, చైనా కాదు, అమెరికన్ క్యాపిటల్ డ్యామేజ్ చేసింది. వాళ్ళ లాభాల వేటలో అమెరికన్ సమాజానికి వాళ్ళు నష్టం చేశారు. అది ట్రంప్ అర్థం కాక మన మీద పడుతున్నారు. సో ఇప్పుడు కూడా అంతే జరిగేది ఏంటి, సో మనకు అర్థం కావాల్సింది ఇండియాకు చైనాకు కాంపిటేటివ్ ఎడ్జ్ మన ఎకానమీ తయారైతే అప్పుడు ఉంటుంది. అంటే చైనా కన్నా మనం బెటర్ ప్రొడక్షన్ ఉండాలి, ఫాస్టర్ ప్రొడక్షన్ ఉండాలి, మీకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండాలి, ప్రైస్ తక్కువ ఉండాలి. ఎలా మన చైనా ఫర్నిచర్ ఎందుకుంటున్నారు, చైనా ఫర్నిచర్ ఎందుకుంటున్నారు, చీప్ ఎందుకుంటున్నారు. మనకు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా ఆఫీస్ పెట్టాలంటే చైనాకి వెళ్ళి ఫర్నిచర్ కొనుక్కొచ్చుకుంటారు, తెలియదా మనకు? ఆఖరికి దేవుని విగ్రహాలు కూడా చైనా నుంచి వస్తున్నాయి. నా డౌట్ వినాయకుని విగ్రహాలు కూడా వచ్చుంటాయి. దీపావళికి కలుసుకునే క్రాకర్ చైనా నుంచి వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ చీప్ ఉంది ప్రొడక్షన్, ఎందుకంటే వాడు మాస్ ప్రొడక్షన్. కరెక్ట్. ఇప్పుడు మనము ఒక 100 ప్యాకెట్ల చిచ్చుబుడ్డులు చేస్తే వాడు 10,000 ప్యాకెట్ల చిచ్చుబుడ్డులు చేస్తాడు. దాంతో 10,000 చేసినప్పుడు చీప్ అవుతుంది కదా. కరెక్ట్. సో అందువల్ల ఇది ఓవర్ లాంగర్ పీరియడ్ అవుతుంది, ఓవర్ నైట్ కాదు. ఇండియా చైనీస్ ఎకానమీకి కాంపిటేటివ్గా మారకుండా ఇండియా చైనా ట్రేడ్ పెరిగితే ఏమవుతుంది, డెఫిసిటే పెరుగుతుంది. డెఫిసిట్ పెరగడం కాదు, అసలు మనం కాంపిటేటివ్ కాము. ఎందుకంటే చైనా వాడు చీప్ వచ్చి ఇండియాకు ఉన్న ప్రొడక్షన్లో పోతుంది. ఒకప్పుడు మనము బల్క్ డ్రగ్స్లో వాడే ఔషధాల రాజధాని హైదరాబాద్. ఒకప్పుడు మనము దీంట్లో వాడే ముడి పదార్థాలు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, అంటే రా మెటీరియల్ అలాగే ఇక్కడే తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు 80% మీకు చైనా నుంచే. ఎందుకు చైనాలో చీప్ అవుతుంది, పారాసెటమాల్ ముద్ద అడకలు తీసుకొస్తారు, ఇక్కడ గోళీలు తయారు చేస్తారు. మీకు మాకు అందుకే మీరు గమనించండి, కోవిడ్ టైంలో చైనా ఫ్యాక్టరీలు మూతపడితే ఆడికెళ్ళి మన అజిత్రమైసిన్ ముద్ద రాకపోతే అజిత్రమైసిన్ టాబ్లెట్ల ధరలు పెరిగినాయి. ఇక్కడ ఆడికెళ్ళి పారాసిటమాల్ ముద్ద రాకపోతే పారాసిటమాల్ ధరలు పెరిగినాయి. సో ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కావాలి కదా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది, ప్రపంచ ఆర్డర్ మారబోతోందా అని, న్యూ వరల్డ్ ఆర్డర్ రాబోతోందా అని, అమెరికా ప్రభావం తగ్గబోతోందా అని కూడా. ఎందుకంటే చైనా సైనిక బల ప్రదర్శనపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాదు అదే సమయంలో ట్రంప్ చేసిన ట్వీట్పై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకసారి ట్రంప్ చేసిన ట్వీట్ ఏంటో చూద్దాం. ట్రంప్ చేసిన ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే రష్యా, చైనా, భారత్ ఒకే వేదిక పైన కనిపించడం, మిత్రులుగా మారడం, చర్చించుకోవడం, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడం, వాణిజ్య ఒప్పందాలు దిశగా ముందుకు వెళ్తూ ఉండటంతో ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. రష్యా భారత్ని
చైనాకు కోల్పోయాం, ఒక అగాధంలోకి, ఒక డార్క్లో చైనాకి వెళుతూ ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటున్నాను అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. లుక్స్ లైక్ వీ హ్యావ్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు డీపెస్ట్ డార్కెస్ట్ చైనా, మే దే హ్యావ్ ఎ లాంగ్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ అంటూ టుగెదర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన చేసిన ట్వీట్ని మనం చూస్తూ ఉన్నాం. ఎస్ నాగేశ్వర్ గారు, ఈ ట్వీట్ని ఎలా చూడాలి, ట్రంప్ ఆలోచన విధానాన్ని ఎలా చూడాలి? అది వ్యంగ్యంగా ఆయన అంటున్న మాటలు. ఇదివరకు అన్నాడు కదా, మీ డెడ్ ఎకానమీ ఇండియా రష్యా ఇద్దరు కలిపి ఎక్కడ దూకి చావండి అన్నాడు కదా. సో ఇప్పుడు కూడా అది సటైరికల్ కామెంట్, ఏదో మనకి ఇండియా చైనా రష్యాను గ్రీట్ చేస్తున్నది కాదు. డార్కెస్ట్ అండ్ డీపెస్ట్ చైనాలో లాంటి అగాధంలోకి మీరు కూరుకుపోతున్నారు, అందువల్ల మీకు విష్ ఆల్ ది బెస్ట్ అంటున్నారు. కానీ ట్రంప్కి అర్థం కాదు, కూరుకుపోయింది అమెరికానే, మనం కాదు. ఇలా అమెరికన్ ఎకానమీకి చైనా $450 బిలియన్, 45,000 కోట్ల డాలర్ల ఎగుమతులు చైనా చేస్తుంది. మన దేశంతో పోలిస్తే చైనాతో అనేక రేట్లు ఎక్కువ డెఫిసిట్ ఉంది అమెరికాకు. ఇలా ఎందుకు చైనా పైన 30% విధించాడు, మన పైన 50% విధించాడు? ఎందుకు చైనా రష్యన్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది మనకన్నా? అయినా ట్రంప్ ఏమంటలేడు. ఇరాన్ నుంచి 90% ఆయిల్ చైనా కొంటుంది, ఎందుకు ఏమనలేకపోతున్నాడు? కారణం అమెరికా కెనాట్ డూ ఎనీథింగ్, కెనాట్ లివ్ వితౌట్ చైనా. ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే కిసింజర్ డిప్లొమసీ అని ఎర్లీ 70s కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్కు అమెరికాకు మధ్య ప్రపంచం చీడిపోయింది, పోలరైజ్డ్ పోటీ. అప్పుడు సోవియట్ యూనియన్ను ఏకాకి చేసేందుకు వ్యూహాత్మకంగా అమెరికా చైనా కలవాలి అని హెన్రీ కిసింజర్ డిప్లొమసీ, అది కిసింజర్ అన్న మాటలు అది. సో ఆ కిసింజర్ ఆ మాట అన్న తర్వాత ప్రెసిడెంట్ నిక్సన్ చైనాకి వెళ్ళారు. చైనాను అమెరికాను కలపడంలో ఆ రోజు పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది, అందుకే అమెరికా పాకిస్తాన్ పైన ప్రేమ. సో అప్పుడు ఆ రకంగా స్టార్ట్ అయినటువంటి రిలేషన్స్ కాస్త చైనా హెస్ యూజ్డ్ అమెరికా ఈ దశకు యూజ్ చేసుకుంది. దాంతో ఇవాళ చైనా మార్కెట్లో, అమెరికా మార్కెట్లో మొత్తం చైనా వస్తువులే. సో ఆ సిచ్యువేషన్ అంటే అందుకే అమెరికాకే అనుభవం ఉంది. డార్కెస్ట్ అండ్ డీపెస్ట్ చైనా అగాధంలో కూరుకుపోయింది అమెరికా. సో ఇక అందువల్ల ట్రంప్కి అర్థం కావాలి, అది మనం కాదు కూరుకుపోయింది. ఇండియా చైనాతో రిలేషన్స్ ఉంటుంది, అమెరికాతో ఉంటుంది, రష్యాతో ఉంటుంది. మనం ఏమి ఏ అగాధంలో కూరుకుపోయేంత మరుగుజ్జలం కాము ఇండియా. ఇండియా ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద నాన్ అలైన్డ్ మూవ్మెంట్. మన ప్రభుత్వాలు అడపాదడపా తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఇండియా ద నేషన్ ఇది వెరీ స్ట్రాంగ్ నేషన్. 1000 సంవత్సరాల దండయాత్రల్ని, విదేశీ పాలనను ఎదిరించి నిలబడ్డ గొప్ప దేశం ఇది. అందువల్ల ఈ దేశాన్ని మీరు కావాలనుకున్న అగాధంలో తోయలేరు. అంటే అమెరికా అగాధంలో ఇప్పటిదాకా పడ్డావు, ఇప్పుడు చైనా అగాధంలో పడుతున్నావు అన్నది ట్రంప్ బాధ ఇండియాకు. ఎందుకంటే హెన్రీ కిసింజర్ ఒక మాట అన్నాడు, టు బీ అడ్వర్సోరియల్ టు యునైటెడ్ స్టేట్స్ ఈజ్ డేంజరస్, టు ఎంబ్రేస్ యుఎస్ ఈజ్ లీతల్ అన్నాడు. ఇది హెన్రీ కిసింజర్ అన్నమాట, నేనన్నమాట కాదు. అంటే అమెరికన్ ఫారిన్ పాలసీ పండితులు, టు బీ అడ్వర్సోరియల్ టు యుఎస్ ఈజ్ డేంజరస్. అమెరికాకు శత్రువుగా ఉంటే ప్రమాదకరం, అమెరికాకు ప్రత్యర్థిగా ఉంటే ప్రమాదకరం. ఇక మీరు అమెరికాను కౌగలించుకుంటే అత్యంత ప్రమాదకరం అది. అందుకే ఇప్పుడు ప్రాబ్లం విత్ ఇండియన్ ఫారిన్ పాలసీ, నేను ఇంతకుముందు కూడా అంటున్నది అదే. ఇండియన్ ఫారిన్ పాలసీ ఏమైందంటే ఉంటే డేంజరస్కి వెళ్ళాం, లేదా లీతల్కి వస్తున్నాం. సో హెన్రీ కిసింజర్ ఉపదేశాన్ని మనం పాటించాలి. టు బీ అంతకుముందు ఎక్కడ పోయాం, టు ఎంబ్రేస్ యుఎస్. అన్ని రకాలుగా గత 20-25 ఏళ్ళుగా భారత ప్రభుత్వాలు అమెరికా కౌగిలోకి వెళ్ళిపోయాయి. అమెరికా నాయకత్వాన్ని క్వాడ్లో చేరాం. అమెరికా వద్దంటే ఇరాన్ నుంచి ఆయిల్ కొనలేదు, అమెరికా వద్దంటే వెనిజులా నుంచి ఆయిల్ కొనలేదు. ఇప్పుడే ఈ మధ్యకాలంలో అయితే అమెరికా ఇరాన్పై దాడి చేసినా మాట్లాడడం, ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసినా మాట్లాడడం, వెళ్ళి అమెరికా కౌగిలోకి వెళ్ళిపోయాం. అది లీతల్, అత్యంత ప్రమాదకరం అని చెప్పి నువ్వు అమెరికాతో అడ్వర్సోరియల్గా ఉండడం కూడా ప్రమాదకరమే. కెన్ ఇండియా లివ్ వితౌట్ అమెరికా? ఇవాళ మీకు 50% వస్తువుల పైన ట్యాక్స్, రేపు కనుక సాఫ్ట్వేర్ పైన ట్రంప్ ట్యాక్స్ వేసాడు అనుకో, ఎంత ప్రమాదకరం అది ఇండియాకు. అందువల్ల అమెరికాతో ఏదో ఘర్షణ పడమని నేను చెప్పడం లేదు. అమెరికాతో ఘర్షణ పడు, అమెరికాకు లొంగిపోకూడదు, అమెరికాతో ఘర్షణ పడకూడదు. అమెరికాతో గౌరవప్రదంగా డీల్ చేయగలగాలి. అక్కడ మన ఫారిన్ పాలసీ అనేది ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రాటజిక్ అటానమీ నుంచి
పాలసీ ఆఫ్ మల్టీ అలైన్మెంట్ నుంచి ఉండాలి. అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వాలు పోతే వెళ్ళి అమెరికా కౌగిల్లో పడ్డాయి, లేదంటే అమెరికాను ప్రశ్నిస్తూ చైనాతో రష్యాతో తిరుగుతామంటున్నారు. నేను ఉదాహరణకి ఇవాళ ఇండియన్ సాఫ్ట్వేర్ 54% అమెరికాకే. రేపు ఏమవుతుందో ఒకవేళ సాఫ్ట్వేర్ మీద పన్నులు వేస్తే మన సాఫ్ట్వేర్ రంగం కుదేలవుతుంది. ఎన్ని వేల మందికి ఉద్యోగాలు పోతాయి. దీని ఇంపాక్ట్ ఎంత ఘోరంగా ఉంటుంది. ఇంతవరకు ట్రంప్ వేయలేదు ఫార్చునేట్లీ, కానీ వేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది ఆలోచించాలి కదా. ఇప్పుడు రొయ్యల మీద వేస్తేనే మన గోదావరి జిల్లాలో ఆక్వా రంగం తలకిందవుతుంది. రొయ్యల పైన అంత ప్రభావం ఉంటే సాఫ్ట్వేర్ పైన ఎంత ప్రభావం ఉంటుంది. కానీ మన ఫారిన్ పాలసీలో ఉన్న లోపమే అది. అంటే ఉంటే అమెరికా అగాధంలో పడతావు, లేదా చైనా అగాధానికి పోతావా. చైనాతో కనుక నిజంగానే ఒక దశ దాటితే మన చైనాతో కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇండియా చైనా ట్రేడ్ పెరిగినప్పుడల్లా మీరు గమనించండి, ఇండియాకే డెఫిసిట్ పెరిగింది. ఎందుకంటే కంపారిటివ్ అడ్వాంటేజ్ చైనాకు ఉంది, మనకు లేదు. కంపారిటివ్ అడ్వాంటేజ్ మనకు పెంచుకునేంత వరకు ఇండియా చైనా ట్రేడ్ పెరుగుతున్న కొద్దీ చైనాకు బెనిఫిట్, ఇండియాకు నష్టం అని చెప్పి చైనాతో ట్రేడ్ జరపొద్దా, జరపాల్సిందే. అంటే క్యాలిబ్రేట్ చేసుకుంటూ ఉండాలి, కంపారిటివ్ అడ్వాంటేజ్ పెంచుకుంటూ ఆ మేరకు ట్రేడ్ పెంచుకోవాలి. అందువల్ల హెన్రీ కిస్సింజర్ అన్నట్లు ఒకప్పుడు మనము వి ఎంబ్రేస్ యూఎస్, ఇప్పుడు వి వాంట్ టు బి అడ్వర్సోరియల్ టు యూఎస్. ట్రంప్ అదే కోరుకుంటున్నాడు. ఇంతకాలం మా అగాధంలో పడవా, ఇప్పుడు చైనా అగాధంలో పడకు అంటున్నాడు. మన ట్రంప్కి చెప్పాలి, అయ్యా మేము ఏ అగాధంలో పడము, మా అగాధంలో మీరు కూడా పడకండి. లెట్ us హ్యావ్ రెస్పెక్టబుల్ రిలేషన్షిప్. అయినా ఇవాళ ట్రంప్ అమెరికా, ఇండియా, భారత్ చైనాకు రష్యాకు దగ్గర కావటానికి కారణం కూడా ట్రంపే కదా. ఇప్పుడు ట్రంప్ మీకు హైయెస్ట్ టారిఫ్లు బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇందులో బ్రెజిల్ పైన 50%, ఇండియా పైన 50%, చైనా పైన 30%, రష్యా పైన ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది విధించాకనే కదా. బ్రిక్స్ అంటే మా ఊరుకో ఒంటికాల మీద లేస్తాను ట్రంప్. అవును. సో అందువల్ల ట్రంప్ స్వయంకృత అపరాధం. అమెరికా వదులుకుంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ అస్, వాట్ కెన్ వీ డూ? ఓకే. సో దానికి ఆన్సర్ ట్రంపే చెప్పాలి. సో ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే న్యూ వరల్డ్ ఆర్డర్ రాబోతుంది అనే చర్చ జరుగుతుంది. న్యూ వరల్డ్ ఆర్డర్ రాబోతుందా? ఆంటోనియో గ్రామ్సే అనే ఒక సామాజిక శాస్త్రవేత్త అంటాడు, ద ఓల్డ్ ఆర్డర్ హాజ్ నాట్ గాన్, ద న్యూ ఆర్డర్ హాజ్ నాట్ కమ్ యెట్, ఈజ్ ద వరల్డ్ పాసింగ్ త్రూ ద ఏజ్ ఆఫ్ మాన్స్టర్స్ అన్నాడు. ఇప్పుడు అది అంటే కొత్త యుగం, పాత యుగం పోలేదు, కొత్త యుగం రాలేదు. అందువల్ల మాన్స్టర్స్, భయంకరమైన మనుషుల పరిస్థితుల ద్వారా పయనించాల్సి వస్తుంది ట్రంప్ లాంటి వాళ్ళ ద్వారా. సో అందువల్ల ఇది ఓల్డ్ ఏజ్ పోలేదు, న్యూ ఏజ్ రాలేదు. కానీ ఈ ఏజ్కి తగ్గట్టుగా మనం రియాక్ట్ అవుతూ ఉండాలి. ఏజ్ అయితే డెఫినెట్గా ఏజ్ ఆఫ్ మల్టీపోలారిటీ, అంటే ఏకధ్రువ ప్రపంచము కాదు ఇది. ఏ ఒక్క దేశము డామినేట్ చేయకూడదు. ఈ యుగంలో మనము స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ఓ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, స్వతంత్ర విదేశాంగ విధానము, ఎవరి కౌగిల్లో ఒదగకూడదు. అది అమెరికా కానీ చైనా కానీ. అదే సమయంలో ఎవరిని శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. అది అమెరికా కానీ చైనా కానీ. దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్, దేర్ ఆర్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫారెన్ పాలసీ. రైట్.